వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మయసభ కాదు మాయసభ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్న డైలాగ్ విన్నప్పుడంతా కూడా ప్రముఖ డైరెక్టర్ దేవకట్ట గారు అందరికీ గుర్తుకొస్తారు. అయితే ఈ సినిమా చూస్తే ఏదైతే మయసభ కాదు మాయసభ అంటున్నారు, ఈ మయసభను చూసిన వారంతా కూడా ఆ డైలాగును గుర్తు చేసుకుంటున్నారు. ఆ డైలాగు చెప్పిన దేవకట్టకి ఖచ్చితంగా అది అనువదిస్తుంది. ఎందుకంటే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలు అంటారు కదా, ఇది కూడా దేవకట్ట గారి అవసరం కోసం తీసిన సినిమానా? ఇది రాజకీయమా లేదంటే కుల ఇజమా? ఇది అసలుకి కులాల చిచ్చు పెట్టే సినిమానా ఏంటి? ఇది అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు ఇవన్నీ కల్పిత పాత్రలు అంటే అందరూ ఊహించుకుంటున్నట్టుగా ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించో రాజశేఖర రెడ్డి గారి గురించో సంబంధించిన సినిమా కాదు. ఇది కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఆయన ఎంత గట్టిగా చెప్పినా కూడా అది ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరనమాట. అంటే ప్రస్తుత రాజకీయాలు అంటే 1978 నుంచి తీసుకుంటే రాజకీయాలు అంటే ఇప్పటి వరకు కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా ఆ సినిమాలో మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా వాటికి వీటికి సంబంధం లేదని దేవకట్ట గారు చెప్తున్నారు. వాటిని నమ్మే పరిస్థితులు ఇవ్వలేరు. వాటి విషయమే అది మయసభనా మాయసభనా ఏంటని డిస్కస్ చేసుకోవడానికి ఇట్స్ యూటీవీ CEO పొలిటికల్ అనలిస్ట్ శివరాచర్ల గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుంటాం. హాయ్ శివరాచర్ల గారు, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చూశారా మయసభ? మొత్తం 9 భాగాలు 8 భాగాలు చూశాను. ఓకే, ఈరోజు అది వెబ్ సిరీస్ రూపంలో ఈరోజు వీక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు తొలి రోజు కాబట్టి మొత్తం 9 ఎపిసోడ్లు చూసేసారా? 8 చూసాను. 8 చూశారు. ఇంకా 9వ ఎపిసోడ్ ట్విస్ట్ ఉండబోతుంది అని నేను కూడా 8 వరకు చూశాను. నేను అసలు 8 ఎపిసోడ్లు మీరు చూశారు, నేను చూశాను. మీకు చూస్తే ఏమనిపించింది? అది మయసభ అనిపించిందా కాదు మాయసభ అనిపించిందా మీకు? అన్నం ఉడికిందా లేదని చూడటానికి మొత్తం పట్టుకొని చూడం కదా, ఒక మెతికే పట్టుకొని చూస్తాం కదా. ఓకే, సో ఆయన ఎత్తుగడ ఎక్కడ తీసుకుంటున్నాడు, ఏ క్యారెక్టర్ ఎలా డెవలప్ చేస్తున్న దగ్గరే డైరెక్టర్ లక్ష్యం ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, సినిమా వాళ్ళు ఏం చెప్తారు, మాకు సినిమాటిక్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మేము కొన్ని పాత్రలు ఊహించుకొని రాసుకుంటాము, ఇది ఎవరితోన్నా యాదృచ్ఛికం అనుకోవాల్సిందే తప్పితే అది నిజంగా ఉన్నది అనుకోవద్దని చెప్తారు. స్టాండర్డ్ డిస్క్లైమర్. కానీ చూసినోడు అట్లా అనుకోడు కదా. మనం కోరుకున్నట్టు చూసేవాడు వినేవాడు ఎందుకు అనుకుంటాడు? వానికి అర్థమైంది, వానికి తోచింది, వానికి అనిపిస్తుంది కదా. సో మయసభలో ప్రతి ఇంచు ప్రతి పార్ట్ ప్రతి సీన్ కూడా రాజకీయంలోనే 2-3 పాత్రలను స్ఫురింపజేస్తుంది. ముఖ్యంగా మనం డైరెక్ట్గా పేర్లు తీసి చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిదే కనిపిస్తారు. ఆ క్యారెక్టర్లు 2 అట్లాగే కనిపిస్తాయి. కానీ ఎంఎస్ రామరెడ్డి ఇక్కడ కృష్ణ నాయుడు కదా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా అంటున్నారు కదా. అదే చెప్పబోతున్నాను. సో మిగిలిన క్యారెక్టర్ల గురించి అంత అవగాహన లేకపోయినా ఎవరికైనా వీళ్ళిద్దరిని గురించి అందరూ గుర్తుపడతారు, 100% గుర్తుపడతారు. మిగిలిన క్యారెక్టర్లు ఎవరు అనేది కొంతమందికి తెలుసుండకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు రాజకీయం అనేది ఈ స్టోరీ మొత్తం ఎప్పుడు 1975 నుంచి మొదలుపెట్టారు, తిరుపతిలో మొదలుపెట్టారు. అవును. సో 75లో కొంతమంది పేర్లు తెలిసిన వాళ్ళ రూపాలు తెలియదు, వాళ్ళ మొత్తం చరిత్ర తెలియదు కూడా ఊహించుకోలేరు. సో రాజశేఖర రెడ్డి ఎంఎస్ రామిరెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు కృష్ణంనాయుడు అయినా, పులివెందుల పులిచెర్ల అయినా, ఆ ప్రొనౌన్సియేషన్లోనే పులివెందుల చంద్రపాలెం, అది చంద్రగిరి చంద్రపాలెం అయినా, నారావారిపాలెం చంద్రపాలెం అయింది అనుకోండి, నారావారిపల్లె ఏదైనా అంటే పేర్లు మారినంత మాత్రాన మనం ప్రేక్షకుడి మైండ్ సెట్ని మార్చలేం, ప్రేక్షకుడి దృష్టికోణాన్ని మనం మార్చలేం కదా. స్పష్టంగా 2 మిత్రులు ఒక ప్రయాణంలో మొదలుపెట్టారు. సో ఇది 2 మిత్రుల కథ. వాళ్ళు చెప్తే 2 మిత్రుల కథ. అయితే మయసభ, ఇది మయసభ అంటే ఒక అద్భుతమైన అందమైన సభ. పాండవులు తమ కోసం పెద్దది కట్టుకున్నట్టు మయాసురుడు అన్నట్టుగా మనం మయాసురుడు నిర్మిస్తాడు చెప్తా. మహాభారతంలో మయసభ సృష్టికర్త మయాసురుడు అయితే ఈ మయసభ సృష్టికర్త దేవకట్ట గారు. ఇది రాజకీయ మయసభ, ఇది సృష్టికర్త దేవకట్ట గారు. ఇది పూర్తిగా రాజకీయపరమైన వెబ్ సిరీస్. ఇది ఏం సంబంధం లేదని చెప్పినా అనివార్యంగా ఆయా పాత్రలు సాధించిన ఎన్నికల విజయాలు, అపజయాలు, మిత్రత్వాలు, శత్రుత్వాలు అన్నీ కూడా, మంత్రి పదవులు అన్నీ కూడా దిగుతాయి. కేవలం పాత్రలు మారుతాయి. కొన్ని సంఘటనలు మాత్రం కాలానికి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని సంఘటనలు అంటే ముఖ్యంగా ఇందులో వచ్చే 2 హత్య సంబంధించిన విషయాలు. ఒకటి, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి హత్య, అది పరిటాల శ్రీరాములు గారిది. పరిటాల శ్రీరాములు గారి హత్య నాటికి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు రాజకీయం మొదలుగాల. రెండోది వంగవీటి రాధ. మనకు ఫస్ట్ హాఫ్లో కనిపించేది రాధా, సెకండ్ హాఫ్లో కనిపించేది రంగా. అంటే చాలామందికి తెలియదు, రంగాకు ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు రాధా అన్న విషయం తెలియదు చాలామంది. ఈరోజు ఒక చోట పోస్ట్ పెడితే అదేంటి మీరు రాధా అన్న, రాధా చిన్నపిల్లడుగా అంటే కాదు. రంగా గారి పెద్ద రాధాతో వంగవీటి రాజకీయం మొదలవుతుంది. ఆ రాధా హత్య తర్వాతనే రంగా గారు
ఏమంటారు తనకు పుట్టిన కొడుకుకి తన అన్న పేరుతో రాధా దానికన్నా ముందు ఒక వెంకటరత్నం గారి హత్య జరుగుతుంది కదా. అది ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. అంటే ఈ రెండుకు ఏంటంటే ఈ రాజకీయానికి సంబంధం లేని, కానీ ఈ రాజకీయ కాలానికి సంబంధం లేని, వీళ్ళంతా 75 తర్వాత మనం మొదలు పెట్టుకున్నాం అనుకుంటే అవి ముందే జరిగిపోతాయి అనమాట. సో అట్లా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు. ఈ సంఘటన అంతకుముందు జరిగింది కదా, అప్పటికి వీళ్ళు లేరు కదా అనుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు పరిటాల శ్రీరాముల హత్య ఎక్కడ జరుగుతుంది, చిత్తూరు జిల్లాలో జరిగినట్టు చూపిస్తారు. అది మనకు వాస్తవంగా మనకు రామగిరి గుట్టలో జరుగుతుంది కదా. అట్లా అక్కడక్కడ సినిమాటిక్గా మార్చుకోవటం ఉంటుంది, కానీ ప్రతి క్యారెక్టర్ అది ఎవరికి సంబంధించింది నిజ జీవితంలో అనేది రాజకీయ అవగాహన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అది. ఓకే, ఇప్పుడు నేను కూడా మహేసభ చూశాను. మనకు సినిమా స్టార్ట్ కాలని వెబ్ సిరీస్ ఇదంతా కూడా ఫస్ట్ ఎపిసోడ్లోనే మూవీ స్టార్ట్ కాగానే ఒకటే కనిపిస్తుంది మనకు. అంటే ఆర్సీఆర్ గారు పిలుస్తుంది, పెద్ద ఆయన పిలుస్తున్నాడు, ఆశ్రమ్ హోటల్కి రావాలంట, 30 మంది ఎమ్మెల్యేల పైన ఆయన చర్యలు తీసుకోబోతున్నాడు, అందరిని సస్పెండ్ చేయబోతున్నాడు, అది ఇది అన్నప్పుడు నేను చాలా ప్రేమగా ఉంటాను, నన్ను చాలా ప్రేమిస్తాడు ఆయన, అంటే నేను కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది, నా పేరు కూడా ఉందంట ఆ లిస్టులో అని డిస్కస్ చేసుకోవడము. ఆ తర్వాత కట్ చేసి మళ్ళీ సీన్ చూసేళ్ళకే కృష్ణమనాయుడు గారు, అంటే మన ఊహల్లో చంద్రబాబు నాయుడు అనుకుంటాం మనం, అది ఊహలే అంటున్నాడు, మీ ఊహ అది అంటున్నాడు, నేనేం చేయలేను అంటున్నాడు దేవకట్ట గారు. కృష్ణమనాయుడు గారు ఎంఎస్ రామరెడ్డి అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి విషయం చెప్తాడు, ఏం జరుగుతుంది నాయుడు అనేకే, ఇది ఏం అర్థం కావడం లేదంటే, నన్ను కాల్ చేసి అడగడం కూడా అర్జునుడు కృష్ణుడికి అదే సలహా ఇచ్చినట్లుగా, అదే అర్జునుడు కర్ణుడికి ఏదో సలహా ఇచ్చినట్టుగా, కర్ణుడు అర్జునుడు సలహా ఇచ్చినట్టుగా ఏదో చెప్తాడనమాట. అంటే ఈ యుద్ధము మీ ఇద్దరిది, ఒకరు నా మిత్రుడు, ఒకరు నేను అభిమానించే నటుడు, మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా, ఎవరు ఓడినా నేను బాధపడతాను, ఎవరు గెలిచినా సంతోషిస్తాను, కానీ ఇద్దరిలో ఎవరు గెలిచినా చివరి యుద్ధం నాతోనే అంటారనమాట. అంటే అక్కడ మనం వైస్రాయ్ హోటల్, అది మనకు అప్పట్లో ఎన్టీ రామారావు గారిని గద్దె దించే సమయంలో ఎమ్మెల్యేలంతా కూడగట్టుకుంది, క్యాంపు చేసింది వైస్రాయ్ హోటల్. ఇక్కడ ఆశ్రమ్ హోటల్గా చూపిస్తారు. అక్కడ మనకేంటి అంటే ఆ సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని గద్దె దించాలని ఎప్పుడైతే క్యాంపు నిర్వహిస్తారో, ఆ క్యాంపు వెనక కుట్రలో రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలిసే జరిగింది, ఆయన హస్తం కూడా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తారనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చూపిస్తారు. అంటే ఇక్కడ కృష్ణమనాయుడు ఎంఎస్ రామరెడ్డికి ఫోన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసినట్లుగా, ఇది నమ్మశక్యంగా ఉందంటారు. అంటే ఇది ఒక కన్ఫ్యూజన్ సృష్టించారు ఇక్కడ, నిజంగా చేశారా అనేది. ఇది మరీ పాతకాలం ఏం కాదు. ఆ రోజు క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది మీకు సన్నిహితంగా ఉంటారు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ రోజు సోషల్ మీడియా చాలా మందికి తెలుసు, ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయితే దీంట్లో రాజశేఖర్ రెడ్డిని అంటే సోకాల్డ్ ఎంఎస్ రామరెడ్డిని లేక ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిని అనుకున్నా కానీ సంబంధం అంటగట్టడం కేవలం కూడా కథలో కల్పితం అనుకోవాలి. రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారి సన్నిహిత మిత్రత్వం అనేది ఎప్పటి వరకు ఉందనేది మనం మాట్లాడదాము. వైస్రాయ్ ఎపిసోడ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్లో సీఎం అయ్యే క్రమంలో రాజశేఖర్ రెడ్డి కాదు కదా, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఆ రోజు ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది 1994 ఎన్నికల్లో కేవలం 26 సీట్లకి. అంటే మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితుల్లో అవసరం వస్తే వాళ్ళు రాజకీయం లాక్కుందాం అన్నట్టుగా చూస్తారు తప్పితే రాష్ట్రపతి పాలన బెట్టింగ్ కూడా చేద్దాం అనుకునేది సహజంగా ఉంటుంది. అది కేవలం సినిమాటిక్గానే చూసేది. 1996 నాటికి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు సన్నిహిత మిత్రులు కాదు. ఇది వాళ్ళిద్దరికి ఉమ్మడిగా మిత్రులుగా ఉన్న జర్నలిస్టులు చాలామందికి తెలుసు. పెద్ద ఆయన కృష్ణారావు గారు చనిపోయినారు, వీళ్ళిద్దరికి చాలా సన్నిహిత మిత్రుడు ఆయన కృష్ణారావు గారు, జర్నలిస్ట్గా ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు వీళ్ళ మధ్యలో ఎంతకాలం ఉంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బషీర్బాగ్లో ఉన్నంత స్నేహం ఆ తర్వాత ఎందుకు లేకుండా పోయిందనేది కూడా అందరికీ తెలుసు వీళ్ళకి. అది కేవలం దాని మీద రాయటమే, ప్లస్ అదే సినిమాటిక్ డైలాగ్, మీరు ఎవరు గెలిచినా నాతో యుద్ధం అంటే. ఆ రోజు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన నాయకుడు కాదు, ప్రధానమైన కంటే రాష్ట్ర అధ్యక్ష పదవి కాదు, సీఎం క్యాండిడేట్ కాదు. ఆ రోజు కూడా పాత తరములు ఇంకా మిగిలిపోయి ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు, చెన్నారెడ్డి గారు అంటే రిటైర్ అయిపోయినారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది తిరుగుతూ ఉన్నారు. అందులో ఆయన ఎంపీగా ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. 89 నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు అనమాట. డైరెక్ట్గా పోటీ చేసి నాతోనే మీకు పోటీ అనేది కాదు, కేవలం కల్పితం అది. ఈ సందర్భంలో సరే వైస్రాయ్ సంఘటన ఎందుకు జరిగింది మనకు చర్చగా అది అనవసరం. అది అయితే ఆ టాక్టిక్స్ బాగుంది ఆయన చెప్పింది. ఏంటంటే లోపల ఎంతమంది ఉన్నారు అనేది బయట వాళ్ళకి తెలియదు కాబట్టి, అరే నువ్వు కూడా ఉన్నావు సస్పెండ్ చేసే దాంట్లో, నువ్వు కూడా ఉన్నావు సస్పెండ్ చేసావు దాంట్లో అని చెప్పడం, నేనే ఆయనకు బిడ్డను కదా, నన్ను ఎందుకు చేస్తాడు అనే దాంట్లో, అరే నాకన్నా నీకు సన్నిహితం అది పొలిటికల్ స్ట్రాటజీ. ప్లస్ ఆ రోజు ఉన్న మీడియాలో ఒక ప్రధానమైన ఛానల్ సహకరించిన విధానం వల్ల అది వచ్చింది. అది ఒకటి మాత్రం ఉన్నట్టుగా పెట్టారు అనిపిస్తుంది నాకు. అది ఓకే. ఇక్కడ తీసుకుంటే మనము ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఆయన నాయుడు రెడ్డి అనేది కేవలం ఇందులో ఉంటుంది, నిజ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ నాయుడు రెడ్డి అని పిలుచుకోలేదు. ఆయన బాబు అంటాడు, ఈయన రాజా అంటాడు.
రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు బాబు అంటారు, చంద్రబాబు నాయుడు ఇతన్ని రాజా అంటారు. ఓకే. అంతేగాని ఏ రోజు కుల పేరుతో వాళ్ళు పిలుచుకున్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. బయట అంటే సహజంగా ఎక్కడ కూడా కులాన్ని ఏమంటారు అది కనిపించేలాంటి మాటలు కానీ ఎక్కడ ఆయన చూసుకోరు. రాజశేఖర రెడ్డి కూడా అంతే ఏమంటారు అట్లాగే ఉంటుంది రాజశేఖర రెడ్డి ధోరణి కూడా. సో ఇట్లా చూపించిన కులాన్ని ఎత్తి పెట్టుకొని కులాంతో సంబోధించుకునేది నిజ జీవితంలో లేదు. కానీ ఇక్కడ మీరు కులాలు అంటున్నారు గుర్తొస్తుంది, ఇదంతా కూడా కులాలు ఒక 3 కులాల మీదే మొత్తం కూడా కులాలకు సంబంధించి సినిమా రంగు పులిమి కులాల చిచ్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. కమ్మ, కాపు, రెడ్డి ఇక్కడ ఏమంటారు, డబ్బులు వసూలు చేసి బతికే కులంలో పుట్టినోడు నువ్వు అని రాజశేఖర రెడ్డిని అంటే ఎంఎస్ రామరెడ్డిని మన దృష్టిలో రాజశేఖర రెడ్డి, పొలం పనులు చేసుకొని బతికే కుటుంబంలో పుట్టిన నువ్వు అనేది ఇతను అనడము. ఇంకా కాపులను మరొక రకంగా చూపించడం, అంటే జాతి కులం తక్కువ వాడికి మా పిల్లని ఎట్లు ఇస్తామంటూ కమ్మ వాళ్ళు అనుకోవడం, కులం తక్కువ వాడికి మా పిల్లని ఇస్తామా అని మాట్లాడడం అనేది ఇక్కడ కులాల మధ్య ఒక చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తుంది కదా మనకి సినిమాలో. ఖచ్చితంగా సినిమా సమాజం మీద నెగిటివ్ ప్రభావం చూపించదని సినిమా వాళ్ళు ఎంత చెప్పుకున్నా అలా నెగిటివ్ ప్రభావం చూపించినప్పుడు మీరు అంత ప్రత్యక్షమైన డైలాగులు కులాల మీద పెట్టాల్సిన అవసరం లేదు. నేను కుల చిచ్చు మీద ఉచ్చబోసానని చెప్పి దేవకట్ట గారు మీ ఇంటర్వ్యూలు అన్నారు. అవును, ఆయన అనుకుంటున్నారు పోసారని, అట్లేం పోయారు. దానికి కాస్త అగ్నికాజ్యం పోసినట్టే ఉంటుంది. ఒకరిని చూసి ఇంకొకటి రెచ్చిపోవడం తప్పితే. 10 ఏళ్ల కింద వరకు 2 కులాలు ఉండేవి. ఇప్పుడు మూల కులం కాపు కులాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భం మీకు మంచి జోక్ చెప్పాలి. కాపులకి మొదట్లో బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ తర్వాత కాలంలో రద్దయింది. సో రాయలసీమకి సంబంధించిన రెడ్లందరూ నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గర పోయారన్నమాట. సార్ మన వాళ్ళకి కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి సార్ అని కాపులు ఎవరో పోయారని చెప్పి, అవునవును కాపులు అని కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పారు. పక్కన వచ్చి ఆయన చెప్పారు, సార్ కాపు అంటే మీ వాళ్ళు కాదు సార్, వీళ్ళు వేరే కాపులు సార్. రాయలసీమ రెడ్లకి ఈ రోజు కూడా సర్టిఫికేట్లో కాపు అని ఉంటుంది. కరెక్ట్, కాపు అని ఉంటుంది. అక్కడ లేని దాన్ని సినిమాలలో పెట్టుకుని డైలాగులు పెట్టి కులాల మధ్యలో ఒకళ్ళనేమో రౌడీ వసూలని, ఇంకొకళ్ళనేమో భూమి దున్నేదని, ఇంకొకటి అదంతా అనవసరం అన్నమాట. మీరు మంచి కాన్సెప్ట్ అంతమంది తీసిన సినిమాలు ప్రస్థానంలో కానీ వ్యస్థానంలో వ్యక్తిలో ఉండే స్వార్థాన్ని చాలా అద్భుతంగా తెలుగు స్క్రీన్ మీద అలాంటిది కనుక ఒకటి హాలీవుడ్లో తీసుంటే మంచి అవార్డు వచ్చే సినిమా అజ్ఞానాన్ని మనం విస్మరిస్తే అది మోసాన్ని గుడ్లు పెడుతుంది అని పెడతారు. అజ్ఞానం గూడు కట్టిన చోట మోసం గుడ్లు పెడుతుంది అనేది ఒక పెద్ద డైలాగ్. ఆయన పెన్నుకు చాలా పదం ఉంది. అంటే బహుశా ఆయన సక్సెస్ అనే కోణంలో కొంత ఎక్కువ పోయారేమో కానీ కాన్సెప్ట్ మయసభ నిజాలు వాస్తవాలతో సంబంధం లేకుండా ఉంటే అది ఖచ్చితంగా అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన డ్రామా, అంత బాగా తీసిన డ్రామానే. కానీ దాన్ని విస్మరించలేం కదా. మీరు రాజకీయమైన సీరియస్ తీసి రాజకీయ కోణంలో చూడదంటే చూడకుండా ఎట్టుంటాం. చూస్తున్నంతసేపు మన వెనక బుర్రలో ఎవడో ఒకటి తిరుగుతూనే ఉంటాడు కదా. చాలా తెలుగుగా కూడా ఇప్పుడు మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీశారు కదా, అంటే ఆడ ఇందిరాగాంధీ రోజులు కూడా ఐరావతి బస్సు అంటే ఇప్పుడు బస్సు అనేది ఎక్కడ మనకి ఎక్కువ పశ్చిమ బెంగాల్లో మనకు జ్యోతి బస్సు మనకున్నారు అది అట్లా ఉన్నారు కదా, అక్కడ వైపు వస్తుంది కదా ఎక్కువ కూడా. కానీ ఇక్కడ ఐరావతి బస్సు ఉన్నప్పుడు మరి ఇందిరాగాంధీకి సంబంధం లేదు కదా, నేను పెట్టింది ఏంది బస్సు అక్కడ ఎందుకుంటారు అని తెలుగుగా మాట్లాడుతున్నాడు ఆయన. లీగల్గా ఎక్కడ ఇబ్బంది పట్టకూడదు, లీగల్గా ఎక్కడ ఇరుక్కునే పరిస్థితి లేకుండా జాగ్రత్త పడ్డారు. అదే ఓకే. మరి వీళ్ళిద్దరి మధ్యలో చూపించినంత సహృదయత ఇందిరాగాంధీ పట్ల చూపించుకునేందుకు అంత కఠినమైన డైలాగులు వాడతారు. ఆమె తరపున ఎవరు వారసులు ఇప్పుడు లేరనా, లేక ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో అంత మనసుకు తీసుకొని లేదంటే మీదేసుకొని పోరాడే వాళ్ళు లేరనే. కొన్ని పదాలు ఉన్నాయి. శిఖండి లాంటి పదం ఉంది. శిఖండి లాంటి పదం వాడటం అనేది కరెక్ట్ కాదు. అది ఓకే, అలాంటి పదాలు పెట్టారు కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య గౌరవంగా చూపించారు. ఇక్కడ కూడా ఎంఎస్ రామరెడ్డి క్యారెక్టర్ ఉదాత్తమైన క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ తండ్రి క్యారెక్టర్ ఎవరు, ఇక్కడ ఇంకా అద్భుతమైన ప్రయోగం చేశాడు ఈయన. బాంబుల శివారెడ్డి అంటే ఎవరు రాజకీయ దేశంలో అందరికీ తెలుసు, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకి అందరికీ తెలుసు. మరి ఉత్తరాంధ్ర కోస్తా వాళ్ళకి తెలియకపోయినా బాంబుల శివ రాయలసీమ వాళ్ళందరికీ సుపరిచిత. బాంబుల శివారెడ్డి ఎంఎస్ రామరెడ్డికి తండ్రి అయిపోయాడు ఈ సినిమాలో. రాజారెడ్డి స్థానంలో బాంబుల శివారెడ్డి, రాజారెడ్డి పోయి బాంబుల శివారెడ్డి వచ్చింది. దీన్ని ఇంకెవరు ఛాలెంజ్ చేయలేరు. రాజారెడ్డి అయితే నేను రాజారెడ్డి పెడతాను, రామరెడ్డి ఇంకోటి పెడతాను కదా, బాంబుల శివారెడ్డిని నేను ప్రతిదీ ఎందుకు పెడతానని చెప్పి వాదించుకోవడానికి బలం ఉండటం తప్పితే బాంబుల శివారెడ్డి వచ్చి ఎంఎస్ రామరెడ్డి తండ్రి అయ్యారంటే పాపం శివారెడ్డి గారి రాజకీయ వారసుడు రామ్ సుబ్బారెడ్డి రోజు వైసీపీలో ఉన్నారు. ఎమ్మెల్సీ కూడా అనుకోండి, ఇంకా టైం ఉందనుకోండి, ఆయన మరి ఆయన ఎట్లా స్పందిస్తారో చూడాలి. సుబ్బారెడ్డి గారు బాంబుల శివారెడ్డి గారు తమ్ముడు కానీ ఈయన రాజకీయ వారసుడు కదా. 99లో టీడీపీ తరపున గెలిచారు, మినిస్టర్ గా చేశారు కదా. ఆయన కుమారుడు గిరి ఉన్నా కూడా రాజకీయంగా యాక్టివ్ లేడైనా బాంబుల శివారెడ్డి వారసుడు ఎవరంటే రామ్ సుబ్బారెడ్డి గారు. ఎందుకంటే ఆయన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఈయనే పోటీ చేశాడు,
గెలిచాడు, మంత్రి అయ్యాడు కదా. కరెక్ట్. సో ఇది మరీ ఆశ్చర్యకరం అన్నమాట. అందరు కూడా అసలు ఏంటి రాజారెడ్డి కదా కానీ బాంబుల శివారెడ్డి అంటారని ఎవరికైనా కూడా కొంత అంటే ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అన్నమాట. ఎవరైనా మాట్లాడినా కూడా మరి యాక్చువల్ రోల్స్ అవి కాదు కదా, నేను కల్పితంగా నేను ఇలా అనుకున్నాను, నా మదిలో అలా ఆలోచన వచ్చింది కానీ నేను తీశాను అంటున్నారు ఆయన. అంటే అంతా కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గానే అదే కన్ఫ్యూజన్ ఏం లేదు. డైరెక్టర్ ఫెయిల్ టు కన్ఫ్యూజ్ ఎవరీవన్. డైరెక్టర్ కోరుకునేది కూడా ఏంటంటే అందరికి అర్థం కావాలని కోరుకుంటే ఎవరికి అర్థం కాకూడదని కోరుకోరు. అందరికీ ప్రతి సీన్ అర్థం కావాలి, ప్రతిది అర్థం కావాలి, కానీ నా మీద లీగల్ సమస్యలు రాకుండా ఉండాలి. ఆ ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. ఆ ప్రతి క్యారెక్టర్ ఎవరో చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ లీగల్ సమస్యలు కూడా రావడానికి అవకాశం చాలా చాలా తక్కువ. ఓకే. ఇకపోతే మనము ఈ సినిమాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్, ఈయన క్యారెక్టర్లలో కృష్ణం నాయుడు, ఎంఎస్ రామరెడ్డి ఇద్దరు చాలా ప్రాణమిత్రులు, ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటే అంత స్థాయిలో ఉంటారని చూపిస్తారంట. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు పులివెందులలో చదివి మళ్ళీ గుల్బర్గాలో మెడిసిన్ చేస్తారైనా, అక్కడ నుంచి తిరుపతికి హౌస్ సర్జన్కి వస్తారు మెడిసిన్కి. చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేస్తుంటారు, ఎస్వి యూనివర్సిటీలోనే ఉంటారు ఆయన. వాళ్ళిద్దరికి అంత స్నేహం ఎక్కడ అంటే అక్కడ ఎమర్జెన్సీ పీరియడ్లో కావచ్చు, అప్పుడు కుని ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల దాంట్లో కేంద్రము బలవంతపు ఆపరేషన్లు చాలా చేపిస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉంటూ యూనివర్సిటీలో దాన్ని ప్రోత్సహిస్తూ బలవంతపు ఆపరేషన్లో తను పాల్గొనడము, అక్కడ తిరుపతిలో హౌస్ సర్జన్ చేస్తున్న రాజశేఖర్ దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఇద్దరికి స్నేహం కుదురుతుంది. ఆ ఫస్ట్ యుద్ధ వాతావరణం వస్తుంది. అక్కడ రాజశేఖర రెడ్డి గారిని అతను వెయిట్ లిఫ్టింగ్లో గెలిచిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లడము, అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ టీంకి కూడా ఇతను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్టుగా చూపిస్తారు కదా దాంట్లో. అరే మాకు చెప్పకుండా మేము మీడియానంతా పిలిపించుకొని వాళ్ళ ముందర మేము చేయించుకొని ఏదో పేరు తెచ్చుకోవాలనుకున్నాము, ఎవరు చెప్పకుండా మాకు మత్తు ఇంజెక్షన్ వేసి నువ్వు చేస్తావా అనేసి అతని మీద కక్షతో వెయిట్ లిఫ్టింగ్లో గెలిచిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేసేసి అంటే జై రామరెడ్డి అనుకుంటే భుజాల మీద వేసుకొని వెళ్ళిపోవడము. తర్వాత రాజారెడ్డికి తెలిసి ఎస్వి యూనివర్సిటీలో దాడులు చేయడము, ఆ ఫోన్లో వస్తే మాత్రం ఇక్కడ మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు రా అనేసి చంద్రబాబు నాయుడు తెలివిగా మళ్ళీ వీళ్ళ అభిమానులకు ఫోన్ చేసి పిలిపించి ఇదంతా కొద్దిగా డ్రామా నడిపించారు. కానీ ఆ యుద్ధంతో మొదలైన వాళ్ళ స్నేహం అంతా ప్రాణ స్నేహితులుగా మారిపోతారు ఒకరికొకరు. 80s లో వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలు మీరు గుర్తుంటే భాన్ చంద్ర సుమన్ హీరో చేసిన చాలా సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ సినిమాలు ఇద్దరు విపరీతంగా కొట్టుకుంటారు కానీ ఎవరు పడిపోరు. ఆ ఫైటింగ్ చివరిలో రియలైజ్ అవుతారు మన ఇద్దరు స్నేహితులం కావాలి, మీరు శత్రులు కావాలని చెప్పి ఇద్దరు చేతులు కలుపుకొని ఇంకా సినిమా మొత్తం మిత్రత్వం కొనసాగుతుంది. ఈ సినిమా కూడా అంతే, ఇద్దరి మధ్యలో శత్రుత్వాన్ని మొదలు పెట్టేసి తర్వాత కలుపుతారు అనమాట. అయితే ఇక్కడ డైరెక్టర్ డిపార్ట్మెంట్కి తెలియని రాజకీయ సంగతి ఒకటి ఉంది. ఈ తిరుపతి కేంద్రంగానే ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారికైనా రాజశేఖర రెడ్డి గారికైనా కానీ లేదా ఇంకా అనేక మందికి ఒక స్ఫూర్తినిచ్చిన నేత సంజయ్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ఎవరికంటే 1978లో ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో వాళ్ళందరికీ స్ఫూర్తి ఇచ్చింది ఇందిరాగాంధీ కన్నా కానీ సంజయ్ గాంధీని ఒక ఐకాన్, యూత్ ఐకాన్గా చూశారు. ఆయన ప్రభావంతోనే ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1975లో తిరుపతికి యూత్ కాంగ్రెస్ సభకు వచ్చారు. అది ఈ సిచ్యువేషన్లో ఇంటి వీళ్ళకి తెలుసుంటే ఇంకో రకం కథ మార్చుకుని ఉండేవాళ్ళం. ఆయన తిరుపతికి వచ్చారు. మొదటిసారి ఒక కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాజశేఖర రెడ్డి పాల్గొంది అదే సభ. ఆ రోజు పులివెందల నుంచి ఒక జీప్ వేసుకుని వీళ్ళందరూ తిరుపతికి వెళ్తారు. అదే సభ ఏర్పాట్లలో ఈయన విద్యార్థి నాయకుడిగానే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటారన్నమాట. మొదటి సభ అది. సో అంతకుముందు వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడ ప్రత్యక్ష పరిచయం లేదు. వీళ్ళిద్దరూ తిరుపతిలో ఉన్నా కానీ వీళ్ళిద్దరు హాస్టల్లోనూ కాలేజీలోనూ కలిసి వచ్చినది లేదు. మోహన్ రంగా గారు వచ్చినట్లు కూడా చూపిస్తారు అదే సభ. అదే నేను చెప్పాను కదా, వంగపీటి మోహన్ రంగా అప్పటికి లేడు, రాజకీయాల్లో లేరు ఆయన రాజకీయాల్లో లేరు. ప్లస్ ఆయన విజయవాడ నుంచి తిరుపతికి వచ్చే పరిస్థితుల్లో లేరు. ఆయన వాళ్ళ బ్రదర్ది 1971 or 72లో పెద్దరాధ గారి మర్డర్ జరుగుతుంది. ఒక రకంగా ఆయన కొద్ది కాలం పాటు వైజాగ్ వెళ్ళారు ఇక్కడి నుంచి వదిలేసి, ఈ దాడిని తట్టుకోలేక. మళ్ళీ తర్వాత వస్తారు, అందరు తీసుకొచ్చి వస్తారు. ఆయన రాజకీయంగా ఆ రోజుకి లేరు అనమాట. ఈ సభలో మనకు చెప్తున్నట్టుగా ఈయన ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఈయన ఉంటాడు. మెడికల్ కాలేజీలో అవుట్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి ఉంటారు. అంతేగాని వీళ్ళిద్దరి మధ్యలో ఒకే హాస్టల్లోనూ ఒకే యూనివర్సిటీలో ఉన్నది ఎప్పుడూ లేదు. వీళ్ళిద్దరూ ప్రత్యక్ష పరిచయం కూడా నాకు తెలిసి ఆ రోజు ఉండదు అనుకుంటున్నాను. 75 వరకు ఉండే అవకాశమే లేదు. అంటే ఈరోజు సోషల్ మీడియా మొబైల్ పెరిగినాయి కాబట్టి పెరుగుతూ ఉన్నది. ఆ రోజు ఎవరి పని వాళ్ళు చేసుకునేది, ఒక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్ పోవడం కూడా లేదు. ప్లస్ రాజశేఖర రెడ్డి విద్యార్థి నాయకుడిగా రాలేదు. అక్కడ గుల్బర్గాలో చదువుకొని అవుట్ సర్జన్కి వచ్చాడు. అవుట్ సర్జన్స్ కావాల్సిన అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాత్రం అయ్యాడు ఆయన. అంతే, అది లోకల్కి పెద్ద సంబంధమే ఉండదు. ఒక మెడికల్ స్టూడెంట్స్లో ఎంతమంది లోకల్స్ ఉంటారు? మ్యాక్సిమం బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. అట్లా రాజకీయం ఉంటుంది. మళ్ళీ ఈ మధ్య గొడవ జరుగుతున్న పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి వారికి మధ్యలో ఉంది అది. సరే, ఆ గొడవ జోలికి మనం పోకపోయినా పెద్దిరెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అంటే మన అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఎస్వి యూనివర్సిటీలో. ఇది చాలా మంది తెలియదు. ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు క్లాస్మేట్స్. ఇది
అంతేగాని పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర్ చంద్రబాబు అంత క్లోజ్ సినిమాలు చూపించేంత క్లోజ్నెస్ ఏం లేదు. ఒకే సమయంలో ఒక వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. 75 సభ తర్వాతనే వాళ్ళ మధ్యలో కొంచెం పరిచయం పెరగడం అనేది ఉంది. అంతే తప్పితే సినిమాలు చూపించినట్టు ఒకరికొచ్చి ఒకరు ప్రాణం ఇచ్చేలాగా నీ గెలిపే నా దేయం అనేలాగా అంత పరిస్థితి లేదు. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారి కిడ్నాప్ ఇదంతా కూడా కల్పితమే కదా? అది సినిమాటికే. రాజశేఖర రెడ్డి గారు రెజ్లింగ్ గెలిచింది గుల్బర్గా మెడికల్ కాలేజ్ అని నాకు తెలిసిన అవగాహన, తిరుపతి కాదు అది. అంటే అక్కడ అసలు వీళ్ళిద్దరిని కూడా ఆయన ఆర్ఎస్ఆర్ ఏఎస్ఆర్ క్యారెక్టర్ పేరు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఆర్సీఆర్ గారు అభిమానులకు చూపించారు. సార్ అది సినిమాటిక్గా కూడా చూపించారు. కానీ రాజశేఖర రెడ్డి అనేట ఆయన ఏ రోజు కూడా ఆర్సీఆర్ గారు ఎన్టీఆర్ అభిమాని కాదు. ఆయన ఆన్ ద రికార్డు కూడా చెప్పింది నేను ఎస్వి రంగారావు అభిమాని అని చెప్తారు. ఆయన ఎస్వి రంగారావు ఆ సినిమా కథ కోసం ఇద్దరిని ఒక అభిమానులకు చూపించారు. అంటే వాళ్ళిద్దరిని కలపడానికి ఏదో ఒకటి కారణం ఉండాలన్నట్టు చూపించారు తప్పితే అట్లా ఉన్న పరిస్థితి ఏం కాదు. ఇక్కడ మనం ఒకటి చూస్తే ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు చదువుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉంటూనే రాజకీయాల మీద ఆకర్షితుతాడు. ఫస్ట్ కాలేజ్ యూనియన్ కాలేజ్ స్టూడెంట్స్ ఎలక్షన్స్లో నిలబడతారు. అక్కడ దీపక్ రెడ్డి అనే అతని చేతిలో ఓడిపోతాడు. గెలుస్తామని ఎన్ని ప్రయత్నాలు చేసినాడు, దీపక్ రెడ్డి అనే అతని చేతిలో ఓడిపోతారు. అంటే ఆ దీపక్ రెడ్డి ఎవరు క్యారెక్టర్ అనుకోవచ్చు మనం నిజ జీవితంలో? సో దీనికి వెళ్ళే ముందట ఎందుకు దానికి ఒకటి చెప్పాలి మనము. సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతపు కుటుంబ నియంత్రణ జరిగింది నిజం, కాదలేని సత్యం. అయితే అది ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఎక్కడ మీకు పెద్దగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అంత ఎప్పుడు జరగలేదు. అది ఎప్పుడు కూడా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలోనే విపరీతంగా జరిగింది ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ రాజకీయ ప్రత్యర్థులు అరెస్టులు ఉంటాయి తప్పితే కుటుంబ నియంత్రణ ఆందోళన లేదు. అది కేవలం సినిమాటిక్గా మార్చుకున్నదే. రెండు, మీరు అడిగిన ప్రశ్న దీపక్ రెడ్డి ఎవరు అంటే ఇది పూర్తిగా కల్పితమైనది. ఆ రోజు తిరుపతి ఎమ్మెల్యేగా ఇది కూడా ఒక విషయం చెప్పాలి. విజయ శిఖామణి అని ఒక దళితుడు ఎమ్మెల్యే, తిరుపతి జనరల్ సీటు. అంతకుముందు నారద మునిరెడ్డి ఉన్నారు, తర్వాత ఒక చౌదరి ఉన్నారు, తర్వాత అరిగల ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి 72 అంటే మన 75 స్టోరీ మాట్లాడుతున్నాం కాబట్టి 72 తిరుపతి ఎమ్మెల్యే అంటే విజయ శిఖామణి ఆయన ఒక దళితుడు. ఆయన జనరల్ సీటు నుంచి కాంగ్రెస్ తరపున ఒక దళితుడి టికెట్ వచ్చి గెలిచింది అనమాట. చాలా అరుదైన సంఘటనగా చూడాలి ఇది. జనరల్ సీట్లలో గెలిచే దళితులు ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ తరపున కొంచెంమంది కనిపిస్తారు. వాళ్ళల్లో ఇప్పుడున్న వాళ్ళలో మల్లు రవి ఒకసారి జడ్చల నుంచి గెలిచారు. మల్కాజ్గిరి లోక్సభ సీట్ అయినప్పుడు సర్వే సత్యనారాయణ గెలిచారు. తర్వాత కోనేరు రంగారావు గారు ఆయన చాలాసార్లు గెలిచారు. ఆయన ఇట్లా ఉన్నారు. కానీ అట్లాగే విజయశిఖమని ఒక ఆయన తిరుపతి నుంచి గెలిచారు. అది ఆయన ఒక దళితుడు, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ ఏ రెడ్డి ఎమ్మెల్యే లేదు. అరిగల ఈశ్వర్ రెడ్డి గారు అంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే ఉన్నారు. 78 కూడా అరిగల ఈశ్వరుడు గెలిచారు. 72 ముందు 67 ముందు కూడా అరిగల ఈశ్వరుడు చాలా సాత్వికుడు, చాలా మంచి మనిషి, ఏ రాజకీయం లేదు. అందుకే తొందరగా రాజకీయం కనుమరుగైపోయాడు. ఆయన వారసులు కూడా లేరు కదా. ఆయన డిప్యూటీ స్పీకర్గా చేశాడు, తర్వాత స్పీకర్గా కూడా చేశారు. ఆయనకు సంబంధం లేదు. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 1978 ఎన్నికల కన్నా ముందు, అంటే 78 కన్నా ముందు 72 ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి చంద్రగిరి అనే నియోజకవర్గమే లేదు. అది సినిమా చాలామంది తెలుసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం ఏర్పడింది 1978లో. దాని తొలి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు. సో అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన బామర్ది మా మీదకి వచ్చాడు అనేది లేదు అక్కడ. అసలు అది కేవలం కల్పితం. అది నేను చెప్పినట్టుగా ఆ రోజు జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారంటే అమర్నాథ్ రెడ్డి ఉంటారు, తర్వాత నల్లారి అమర్నాథ్ రెడ్డి ఒక ఆయన ఉంటారు, కిరణ్ కుమార్ నాన్న ఉంటారు, తర్వాత కాళహస్తికి ఆదూరి బలరాం రెడ్డి అని ఒక ఆయన ఉంటారు. వాళ్ళిద్దరు పెద్ద మనుషులే. వాళ్ళకి రాజకీయాలతో ఎక్కడ సంబంధం లేదు, యూనివర్సిటీకి రాలేదన్నమాట. ఉన్నది వీళ్ళిద్దరే. అటు చంద్రగిరి అనే నియోజకవర్గమే లేదు, తిరుపతిలోనేమో దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ ఇక్కడ మహిధర్ రెడ్డి ఒక ఎంపీగా ఉంటాడు. మహిధర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని పిలిచడము, అమరావతి బస్సు అంటే ఇందిరాగాంధీ గారు తిరుపతికి వస్తున్నారు, ఆ సభకు జనాన్ని పురమాయించు, ఆ సభలో నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన తర్వాత ఆమెను ఇంప్రెస్ చేస్తే నీకు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇప్పిస్తానేనని మహిధర్ రెడ్డి అనే ఒక ఎంపీ క్యాండిడేట్ మహిధర్ రెడ్డి ఆయనకు ప్రామిస్ చేస్తాడు. ఇతనికి మాట్లాడేకి రాదు కాబట్టి నత్తి ఉంటుంది, నత్తిగా చూపిస్తారు. దాంట్లో నత్తి చూపిస్తారు. మరి నిజ జీవితంలో చంద్రబాబు నాయుడుకి నత్తి లేదు, నత్తిగా చూపిస్తారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి వచ్చేసి అతను డాక్టర్ కాబట్టి అతనిపై సంప్రదించడంతో, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అతన్ని ట్రైన్ చేయడము, స్పీకింగ్ థెరపీ చేయించడము, చేయించుకుని ఆ స్పీచ్ సక్సెస్ అయ్యి ఆమె దృష్టిపై వచ్చేటట్లు చూపిస్తారంట. అదంతా వాస్తవం అంటారా? పూర్తిగా అవాస్తవమైన సంఘటన అది. చంద్రబాబు నాయుడు గారికి నత్తి అనేది ఏ రోజు లేదు. కొంచెం మాట్లాడేటప్పుడు మనకు యాస ప్రకారం ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు స్పీడ్గా మాట్లాడితే నాకు అర్థం కాదు, నేను స్పీడ్ మీకు అర్థం కాదు. చిత్తూరు యాస కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అట్లా కొన్ని పదాలు అర్థం కాకపోవటం ఉంటాయేమో కానీ ఆయనకి ఎప్పుడు నచ్చలేదు. రెండోది
థెరపీ కాదు, ఆయన ఏం చేస్తాడంటే ఈ నాలుక మడతపడకుండా ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని మాట్లాడించా, అదే చిన్న ట్రిక్ చెప్పినట్టుగా చెప్తాడు అంతే తప్పితే థెరపీ మెడికల్ సంబంధించింది ఏమి కాదు, జస్ట్ ఒక ట్రిక్ లాగా. అంటే నాలుక నీకు అట్లా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒక స్పూన్ పెట్టుకొని మాట్లాడు, అట్లా ప్రాక్టీస్ చేసి స్పీచ్ అని చెప్తాడు అనమాట. ఈయన స్పీచ్ రాసేసాను కూడా చూపించారు, అవన్నీ కూడా అవాస్తవాలు. కానీ మహిదర్ రెడ్డి ఎవరు అసలు? ఆయన పిలిచేదో ఇందిరాగాంధీ వస్తుంటే ఐరావతి బస్సు వస్తున్నారు, జనాన్ని పోగు చేయి, యూత్నంతా పోగు చేయని సూచించడం, ఇతను పెద్ద ఎత్తున ర్యాలీగా రావడము, స్పీచ్ చేయడం. చిత్తూరు జిల్లాలో ఇందిరాగాంధీకి సన్నిహితుడు ఎవరంటే నల్లా రమణనాథ్ రెడ్డి గారు. ఎంత సన్నిహితులు అంటే 78లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు ఆ పార్టీ ఏర్పడింది, మొదటి ఎన్నిక మనదే. అంటే పార్టీ ఏర్పాటు చేసిన 50 రోజులలో, అంటే 78 జనవరిలో పార్టీ ఏర్పడితే ఫిబ్రవరిలో మనకి ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో భాగంగా ఆమె మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆ రోజు మదనపల్లిలో ఉంది. ఇంక మదనపల్లిలో అమర్నాథ్ రెడ్డి గారి సొంత ఇంట్లోనే ఉంది అనమాట. అమర్నాథ్ రెడ్డి గారే ఆమెకు సన్నిహితుడు. కానీ అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఎంపీ కాదు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా చేస్తున్నారు. కానీ ఆయన ఈయన పట్ల ఈయనని పిలిచి ఆయన చేసింది. చంద్రబాబు నాయుడు గారికి మీకు తెలుసు, చిత్తూరు జిల్లాలో 2 భాగాలు ఉంటాయి. పశ్చిమ చిత్తూరు వేరు, తిరుపతి వైపు వేరు. తిరుపతి లోక్సభ పరిధిలో ఉండేది వేరు, చిత్తూరు లోక్సభ పరిధిలో ఉండేది. వాళ్ళంతా చిత్తూరు లోక్సభ పరిధి. అంటే పొంగనూరు, వాళ్ళు ఫస్ట్ వాయలపాడు ఉంటుంది, పొంగనూరు, పీలేరు, తంబలపల్లి అటువైపు వాళ్ళ రాజకీయం ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కాళహస్తి, ఇటు నగరి, పుత్తూరు, తర్వాత ఇటు తిరుపతిలో వాళ్ళు ఎప్పుడు రాజకీయం చేయాలి, సినిమాటిక్గా కలిపారనమాట. ఇక్కడ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అందరు ఇక్కడ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ గురువు ఎవరు అంటే రాజగోపాల్ నాయుడు గారు, పాతూరి రాజగోపాల్ నాయుడు గారు. పాతూరి రాజగోపాల్ నాయుడు గారు ఎవరంటే గల్లారుణ గారు తండ్రి గారు. సో ఆయన అప్పటికి ఇంకో ఈ సిరీస్లో ఇంకోటి కూడా పెట్టారు, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కంటే కృష్ణమనాయుడికి రావాల్సిన ఎమ్మెల్సీని వేరే వాళ్ళకి ఇచ్చారన్నట్టు చూపిస్తారు. కరెక్ట్. అంటే ఈయన ఐరావతి బస్ వస్తున్నారు, యూత్ను మొబిలైజ్ అయ్యి స్పీచ్ ఇవ్వు నువ్వు స్టేజ్ మీద, దాని తర్వాత నీకు ఎమ్మెల్సీ నేను ఇప్పిస్తానని హామీ ఇస్తాడు. ఈయన ఎమ్మెల్సీ అయిపోయినట్టుగా ర్యాలీతో వస్తే ఇంకొకరికి ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా చూపిస్తారు. మొత్తం సినిమాటిక్. ఆ రోజు వాస్తవంగా 1973లో ఎమ్మెల్సీలు వస్తే ఆ రోజు ఎమ్మెల్సీ అయింది ఇదే రాజగోపాల్ నాయుడు గారు ఎమ్మెల్సీ అవుతారు. రాజగోపాల్ నాయుడు గారు చాలా పెద్ద మేధావి. ఆయన రాజకీయ తిరుతనిలో పొలిటికల్ స్కూల్ కూడా నడిపారు అనమాట. ఆయన ఎన్జీ రంగా గారి శిష్యుడు. ఆయన ఎన్జీ రంగా గారి స్ఫూర్తితోటి ఆయన స్కూల్ పెట్టారు. ఆయన బాగా చదువుకున్నారు. మీ అనంతపురంలో కూడా చదివారు కొద్ది కాలం. ఆయన బాగా చదువుకున్నారు. ఆయన కూడా మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఒక రాజకీయ లక్ష్యంతో విద్యార్థులను తయారు చేయడంతో స్కూల్ కూడా పెట్టారనమాట. ఆయన రంగా గారి స్ఫూర్తితో మొదటగా ఐ థింక్ 1955 ఆ రోజులు ఒకసారి ఎమ్మెల్సీ అవుతారు. ఆ కృషికార్ పార్టీతోనే, రంగాగారి పార్టీ అది, కృషికార్ పార్టీతోనే ఆయన ఉన్నారు. కేపీ అంటాము, కేఎల్పి, కృషికార్ లోక్ పార్టీ, దాంతోనే ఉన్నారు ఆయన. 62లో రంగా గారు అక్కడ ఓడిపోయినప్పుడు ఇక్కడ చిత్తూరుకి తీసుకొచ్చి గెలిపిస్తారు కూడా రాజగోపాల్ నాయుడు. తర్వాత కాలంలో కాంగ్రెస్కి వచ్చారు. ఆయన కాంగ్రెస్కి వచ్చినప్పుడు 73లో ఆయన ఎమ్మెల్సీ అవుతారు. అంటే ఈయన ఎమ్మెల్సీ కోరుకున్నది కూడా అదే టైము, ఆయన ఎమ్మెల్సీ అది కూడా అదే టైము. సో కాబట్టి అది కేవలం సినిమాటిక్గా, కానీ రాజగోపాల్ నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏ రోజు మాట్లాడింది లేదు. నా గురువు అనే చెప్పుకుంటారు. ఒక రకంగా రాజగోపాల్ నాయుడు గారు ఆశీస్సులు ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి, అంటే చంద్రగిరి తొలిసారిగా ఏర్పడిన 1978 ఎన్నికలు ఆయన టికెట్ వచ్చింది. అది కూడా చంద్రబాబు నాయుడుకి అదృష్టం. ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే సొంత ఊరు నియోజకవర్గం అయింది. అది లేకపోయింది ఆయన టికెట్ వచ్చిందో లేదో కూడా మనం చెప్పలేము. అది ఇంకో చోట టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. తిరుపతి అయితే ఖచ్చితంగా రాదు, హేమహేమీలు ఉన్నారా. చిత్తూరు పోలేరు, అక్కడ కూడా హేమహేమీలు, ఎక్కడ పోవాలైనా. ఈయనకు ఆ విధంగా అన్ని రకాల అదృష్టం కలిసి వచ్చింది. అది కానీ ఇరువురికి మంచి ఒక మాట కూడా చెప్పాలి. ఇక్కడ మొత్తం 290 స్థానాల్లో ఇందిరా కాంగ్రెస్ పోటీ చేస్తే 202 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 78 ఎన్నికల్లో 202 మంది పోటీ చేశారు. 83లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతమంది ఫస్ట్ టైం క్యాండిడేట్స్ లేరు. అంటే అవుట్ ఆఫ్ 294కి వీళ్ళకి 175 అనుకుంటా వచ్చింది. 175 అంటే వీళ్ళు మరి అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది గెలిచింది, 30 మంది. మరి జనతా పార్టీ 60 ఉంది కదా. అవును, 60. ఇక్కడ 2 పార్టీలు ఉంటుంది. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సింబల్ అట్లాగే ఉంటుంది. ఐఎన్సి బ్రాకెట్ల ఇందిరా, ఈ 2 సింబల్స్ ఉంటుంది. పాత పార్టీ కాసు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి చాలా మంది చాలా ఈజీగా అది రెడ్డి కాంగ్రెస్ అంటారు. అది రెడ్డి కాంగ్రెస్ కాదు, జాతీయ కాంగ్రెస్. దానికి అధ్యక్షుడిగా ఆల్ ఇండియా స్థాయిలో బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు. ఈ పార్టీకి అదే అంటారు, ఆవుదూడ గుర్తు. అది వచ్చి ఆవుదూడ గుర్తు. తర్వాత ఐఎన్సీ వచ్చినప్పుడు అస్సం గుర్తు ప్రకటన కూడా ఎక్కడ జరిగింది? ఇందిరాగాంధీ ఇదే మదనపల్లి ఉన్నప్పుడు జరుగుతుంది. సో ఆమెకు మనతో అమర్నాథ్ రెడ్డితో ఉన్న సంబంధం, అంత ఆత్మీయత అక్కడ మనకు కనిపిస్తుంది అది అనమాట. ఈ 175 మంది ఇందిరా కాంగ్రెస్ ఐ నుంచి గెలుస్తారు. జాతీయ కాంగ్రెస్ నుంచి 30 మంది గెలుస్తారు. 60 మంది జనతా పార్టీ తరపు నుంచి గెలుస్తారు. ఈ జనతా పార్టీ ఎవరు నాయకుడు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాబుల్ రెడ్డి గారు, పి బాబుల్ రెడ్డి గారు. ఈ బాబుల్ రెడ్డి గారు ఎవరంటే వైస్రాయ్ హోటల్ అధినేత వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి గారు. వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి గారు బాబుల్ రెడ్డి గారు. ఆయన జనతా పార్టీ నాయకుడు ఇక్కడ. ఓకే, వీళ్ళు 60 మంది, వాళ్ళు 30 మంది. వీళ్ళు 175 మంది గెలుస్తారు. తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ ఇంకో సంఘటన చెప్పాలి. ఇందిరా కాంగ్రెస్ లోకి మెర్జ్ అవుతుంది కదా కాంగ్రెస్. దానికన్నా ముందు సీరియస్ లో చూపించింది అంటే వీళ్ళిద్దరు ఒకే పార్టీ తరపున పోటీ చేసినట్లుగా ఒకళ్ళ విజయానికి ఒకళ్ళు తోడ్పడ్డట్టుగా చెప్తారు. కాదు,
కానీ ఇక్కడ సిరీస్లో మనం చూపించింది అతను ఇందిరా కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, ఈయనకు వచ్చేసి మామూలు ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారికి, అంటే మీరు చెప్తారు రెడ్డి కాంగ్రెస్ ఆవుదూడ గుర్తు, అంటే అక్కడ బసిరెడ్డికి టికెట్ ఇస్తారు అక్కడ. అంటే సంజయ్ గాంధీ మీరు చెప్పినట్టుగా సంజయ్ గాంధీ వచ్చేసి పేర్లు ప్రకటిస్తాడు, పీలేరు, చంద్రగిరి ఇట్లా ప్రకటిస్తాడు, మదనపల్లి తిప్పారెడ్డి అని ప్రకటిస్తాడు. తిప్పారెడ్డి ఇప్పుడు నాయకుడు, అప్పుడు లేని నాయకుడు. ఇప్పుడు అన్ని అయ్యే పెట్టాలండి, ప్రసాద్ రెడ్డి ఇట్లా ఇప్పుడు ఇట్లా పెట్టించారు. కానీ పులివెందలకు వచ్చేసరికి బసిరెడ్డి పేరు చెప్తారు అక్కడ. అక్కడ ఏంటి రాజారెడ్డి అంటే బాంబుల శివారెడ్డి ఇంకా అంటారు కదా, రాజారెడ్డి అరే ఆ నత్తోడి కన్నా నా కొడుకు ఏమైనా తీసిపోయినాడా అని ఆవేశం లేడు, మీరు టికెట్ ఇకపోతే మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాం అది ఇది అనేసి ఆవేశంగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీరు అంటున్న రెడ్డి కాంగ్రెస్ కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అంటే మళ్ళీ తప్పు చేసిన జాతీయ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తారు ఇక్కడ. అంటే కాంగ్రెస్ అయినా అది ఇందిరా కాంగ్రెస్, ఇది జాతీయ కాంగ్రెస్, వేరు వేరు గ్రూపులుగానే పోటీ చేస్తారు, ఇద్దరు గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంచి విషయం తీసుకొచ్చారు. మీకు రాయలసీమలో బాగా పరిచయం ఉంది, రాయచోట్ల పనిచేశారు. ముసలోడైన బసిరెడ్డి మేలన్న డైలాగ్ విన్నారు ఎప్పుడన్నా? ఈ మధ్య సినిమాలో కూడా ఉంటుంది, జూనియర్ ఎన్టీ సినిమాలో ఉంటుంది బసిరెడ్డి క్యారెక్టర్. ముసలోడైన బసిరెడ్డి అంటే ఆ బసిరెడ్డి మీరు చెప్పిన బసిరెడ్డి, పులివెందుల బసిరెడ్డి, పెంచికల బసిరెడ్డి ఆయన పేరు. ఈ పెంచికల బసిరెడ్డి చాలా యోధుడు, ఈయన మామూలు యోధుడు కాదు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, ఒకసారి ఓడిపోయి ఉంటాడు. అయితే ఈయనకేమైందంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్. అసలు ఆశ్చర్యపోకూడదు, అరే నువ్వు గెలిచిందో 2 సార్లు కదరా, నువ్వు ఎట్ట సీఎం క్యాండిడేట్, ఒకసారి గెలిచిన కూడా సీఎం అయినారు కాంగ్రెస్ పార్టీలో అని పెద్ద ఆయన. ఈయనకు జలగ వెంగళరావు తోటి అంటే 1973లో సీఎం అయిన జలగ వెంగళరావుతో విభేదాలు ఉండేది, వర్గపోరు ఉండేది. ఆ క్రమంలో బసిరెడ్డి మంత్రి పదవి కూడా తప్పించారు. అప్పుడు బసిరెడ్డి వీళ్ళకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీకి వెళ్ళిపోయాడు. ఆ రోజు జనతా పార్టీ ఏర్పడింది, ఇంకా ఎన్నికలు జరగాలి, మనకు ఆంధ్రప్రదేశ్లో జరగకముందే జనతా పార్టీ అసెంబ్లీ పక్ష నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు. ఇది రికార్డ్స్లో ఉంటుంది. 78 ఎన్నికల కన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉంటే దాని నాయకుడు బసిరెడ్డి. ఆయన ఎన్నికల కన్నా ముందే కాంగ్రెస్లో లేడు, ఆయన జనతా పార్టీలో ఉన్నాడు. పాయింట్ 1. పాయింట్ 2 ఏమవుతుందంటే ఎన్నికల కన్నా ముందు ఆయన చనిపోయాడు. ఆయన 78 ఎన్నికల కన్నా ముందే చేయడు, ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి, ఎన్నికల కన్నా ముందే ఆయన చనిపోయినాడు. ఇవి 2 చారిత్రక సత్యాలు. ఆయన జనతా పార్టీలో ఉన్నాడు, 2వది ఆయన చనిపోయినాడు. 3వది రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ప్రయత్నం చేయలేదు. రాజశేఖర రెడ్డి అయినా ఆన్ ద రికార్డ్ నేను చెప్తాను, ఇందిరా కాంగ్రెస్ తరఫున టికెట్కి ప్రయత్నం చేయలేదు. ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎలా తెలుసు అంటే ఆయన మిత్రులతో చాలామంది నేను డైరెక్ట్గా మాట్లాడాను. ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. నా మిత్రుడు తండ్రి ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకు పనిచేయాలని చెప్తాను. ఇందిరా కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? 1977 డిసెంబర్లో ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డికి సిద్ధార్థ శంకర్ రాయ్ మధ్యలో వచ్చిన విభేదాలు వచ్చినాయి. ఇందిరాని ఎట్లయినా కట్టడి చేయాలి, ఎమర్జెన్సీ ఎత్తేసారు, ఈమె కాంగ్రెస్ పార్టీని పట్టుబోతుంది, కట్టడి చేయాలనుకోవటము, ఈమె జాతీయ సమస్యలు బయటికి రావడం జరిగింది అనమాట. ఒక రకంగా ఈమెకు విలువ లేకుండా చేశారు ఆయనకి. ఈమె సపోర్ట్ చేసిన సిద్ధార్థ శంకర్ రే ఆయన వెస్ట్ బెంగాల్ ఆయన అధ్యక్ష పదవి కూడా ఓడిపోతాడు. సో వీళ్ళు అనివార్యంగా సొంత పార్టీ పెట్టుకు, ఇది 2వసారి. మీకు మొదటిసారి 1969లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ బయటకు వచ్చి కాంగ్రెస్ పెట్టుకుంటుంది. ఆ రోజు 2 పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఓ అని ఉంటుంది. కాంగ్రెస్ ఆర్ అంటేనేమో రిక్వైజేషన్ ఇందిరాగాంధీ పార్టీ, కాంగ్రెస్ ఓ అంటే ఆర్గనైజేషన్ పాత పార్టీ. ఈ చరిత్ర అంతా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బహిష్కరించింది. ఈ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ఇందిరాగాంధీ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ. మిగిలిన వచ్చి చేరినారు. ఈమె 1977 డిసెంబర్ వరకు కూడా ఈమె ఎక్కడున్నారు వీళ్ళందరూ ఒకటే కాంగ్రెస్లో ఉన్నారు, 2వ కాంగ్రెస్ లేదు. ఇక్కడ కీలకమైన సంఘటన ఏంటంటే రాజశేఖర రెడ్డిని రాజకీయ నాయకుని చేయాలనేది రాజారెడ్డికి మొదటి నుంచి ఉన్నది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఒక కీలకమైన సంఘటన ఉంది. వీళ్ళకు మైనింగ్స్లో గొడవలు ఉన్న విషయం అందరికీ తెలుసే. గొడవలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి. వీళ్ళు హైదరాబాద్లో ఉన్న సెక్రటరీకి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కలిసి వచ్చినప్పుడు 1977లో సెక్రటరీ పరిధిలో ఈయన మీద కాల్పులు జరిగాయి. ఇది ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. సెక్రటరీ పరిధిలో రాజశేఖర రెడ్డి మీద రాజారెడ్డి మీద కాల్పులు జరిగినాయి. అందులో ఒక అతను గాయపడ్డాడు, అతను చనిపోయాడో బతికున్నా నాకు తెలియదు. వీళ్ళిద్దరు పక్కన ఎవరో చనిపోయారు అనమాట. ఆ రోజు రాజారెడ్డి ఛాలెంజ్ చేస్తాడు, మీకు అధికారం ఉన్న బలంతో మమ్మల్ని ఇక్కడ పంచాయతీ పిలిచి మా కొడుకుని చంపపోయినారా, నా కొడుకుని ఎప్పటికైనా నేను నాయకుని చేస్తాను ఛాలెంజ్ చేస్తాడు. చేస్తాను ఆ మాట అంటాడు. ఈయన ఏ రోజు లేదు. అయితే ఈయన ఎందుకు ఆ రోజు ఇందిరా కాంగ్రెస్కి పోలేదు అంటే 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈయన మిత్రులు ఉన్నారో డాక్టర్లు, మీకు తెలుసు పులివెందుల రాజకీయ మొత్తం డాక్టర్లే ఉంటారు. వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి లీడర్షిప్ వలన ఈయనను మేము ఎమ్మెల్యేగా చేసుకోవాలన్నట్టుగా అతని చుట్టూ దాదాపు 2-3 ఏళ్ళ నుంచి తిరిగారు. ఆవుదోడ గుర్తుని క్యాన్వాస్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఈ గుర్తుకు మారి వేరే గుర్తుకు పోతే నేను గెలుస్తానా లేదా, పోవాల్సిన అవసరం ఏముంది,
నా బలంతో నేను గెలుస్తాను కదా అన్న ఆలోచనతో ఆయన ఆగిపోయారు తప్పితే ఆయన ఏ రోజు ఇందిరా కాంగ్రెస్లో పోలేదు. ఎన్నికల కన్నా ముందు నేను చెప్తుంది 78 ఎన్నికల ముందు ఇందిరాగాంధీని టికెట్ అడగలేదు. ఆయన ఇదే పార్టీలో ఉన్నారు, ఆవుదోడ గుర్తుతోనే ఉన్నారు, పోటీ చేశారు. రెండో కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే కాకముందు నుంచే కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలా సంబంధాలు ఉన్నాయంటే కేవీపీకి రాజశేఖర రెడ్డికి ఉన్న మిత్రత్వం మీకు అందరికీ తెలిసే. కేవీపీ వాళ్ళ తాతగారు పెట్లూరి వారిపాలెం జమీందారు. పెట్లూరి వారిపాలెం అనేది నర్సరాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీళ్ళు వెలమదూరంలో వాళ్ళకి ఇప్పుడు కూడా బంగ్లా ఉంది అక్కడ. ఆయన నర్సరాపేటలో చదువుకునేవారు. ఆయన కాసు కృష్ణారెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఈయన ఇంటర్మీడియట్ వరకు ఆడే చదువుకున్నారనమాట. ఈ కేవీపీ ద్వారా మనకు కృష్ణారెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి మొదటి నుంచి సన్నిహితం ఉందన్నమాట. వీళ్ళందరూ కేవీపీ గారు 75లోను 76లోను కాకినాడలో ఎమ్మెల్సీగా పోటీ చేసి వీళ్ళందరూ క్యాంపెయిన్ చేశారు. అట్లా వీళ్ళు మొదటి నుంచి ఫ్రెండ్లు. సో మనకి ఇక్కడ టికెట్ గ్యారంటీగా వస్తుంది, గెలిస్తే మంత్రి అవుతామన్న దాని కోణంతోనే ఆయన అయిపోయారు. కానీ ఏ రోజు కూడా ఆయన ఇందిరా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నమే చేయలేదు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి చంద్రబాబు గెలిచిన తర్వాత సరే గెలిచింది, నువ్వు ఒక్కడికి గెలిచి అక్కడ ఏం చేస్తావు, యువతలకు వచ్చి ఇందిరాగాంధీతో నేను మాట్లాడి నీకు పదవి ఇప్పిస్తాను, యువతలకు వచ్చి రెడ్డి అని చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా దీంట్లో చూపిస్తారు కదా. దీంట్లో కరెక్షన్ ఏంటంటే ఒక్కళ్ళు గెలవాలి, 30 మంది గెలిచారు. ప్రధానమైన యోధులందరూ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, తర్వాత జలగం వెంగళరావు, ఇంకా చాలా పెద్ద వాళ్ళంతా అటు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ వైపే ఉన్నారు. వాళ్ళు జాతీయలో ఉన్నారు. గెలిచిన వాళ్ళంతా కొత్త వాళ్ళు. ఇక్కడ ఎవరు అమర్నాథ్ రెడ్డి, చెన్నారెడ్డి, యూపీ గవర్నర్గా ఉన్న ఆయన రాజీనామా చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇట్లా కొంతమంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. రోసే కూడా ఆ రోజు జాతీయ కాంగ్రెస్ ఇందిరాగాంధీతో లేడు ఆయన, తర్వాత సీఎం అయ్యాడు కదా. కోట్ల కూడా లేడు. వీళ్ళందరూ అట్టే ఉన్నారనమాట. గెలిచింది 30 మంది. ఆ రోజు ఏమైందంటే 15 మంది ఒకే రోజు పోయి స్పీకర్కి లెటర్ ఇచ్చారు. మేము మనం ఇందిరాగాంధీ కాంగ్రెస్లో కలిసిపోతున్నాము, మమ్మల్ని సపరేట్గా చూడండి అని చెప్పి ఇచ్చారు. 15 మంది ఇచ్చారు. 15వ పేరు రాజశేఖర్ రెడ్డి. బికాజ్ ఆయన వైఎస్ ఉంది కూడా చివరిలో వస్తుంది అనమాట. ఒకే రోజు సగం మంది పోయి దాంట్లో జాయిన్ అవుతారు. దీని మీద బాటం శ్రీరామూర్తి గారని ఆ రోజు జాతీయ కాంగ్రెస్ సిఎల్పి లీడర్ ఆయన పెడతారన్నమాట. పారాన్ని ఆరకముందే నువ్వు పెళ్లిపీటల మీదే నువ్వు నవ్వొద్దును ఆకర్షిస్తున్నావు చెన్నారెడ్డి, కాలపరని కాదు, పట్టుపరకని ఏదో ఒక పాదం ఉంటుంది. బేసిక్ అర్థం ఏంటంటే ఇంకా అవి ఆరలేదు, అప్పుడే నువ్వు లేపుకొని పోతున్నావు ఇంతమంది నన్న కోణంలో మాట్లాడతాడు అనమాట. ఇది 15 మంది ఒకే రోజు పోతారు. గెలిచింది 30 మంది ఒకళ్ళు కాదు. ఇక్కడ మరి ఎక్కడిదంటే మర్రి చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారిని గద్దె దింపడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారనేది కూడా చూపిస్తారు. దీంట్లో పూర్తిగా వాస్తవమైన సంఘటన. మర్రి చెన్నారెడ్డి గారు సీఎం అయినప్పుడు అప్పుడు పార్లమెంటరీ సెక్రటరీస్ అని ఒక పదవి ఉండేది. దానికి అంటే మంత్రి పదవులు రాని వాళ్ళకి యువకులకు ఇచ్చేవాళ్ళు. అట్లా రాజశేఖర రెడ్డి ఫస్ట్ పార్లమెంటరీ సెక్రటరీ. ఈ 78లో ఎమ్మెల్యే లేని వాళ్ళల్లో ఫస్ట్ పార్లమెంటరీ సెక్రటరీ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత అంజయ్ క్యాబినెట్లో 2 మినిస్టర్లు అవుతారు. ఆ రోజుకి మర్రి చెన్నారెడ్డి గారిని దింపిన తర్వాత అంజయ్ గారు సీఎం అవుతారు. అక్కడ అంజయ్ గారు అవుతారు. సో వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ఇందిరాగాంధీతోనూ చెన్నారెడ్డితోనూ మాట్లాడే స్థాయిలో ఉన్న వాళ్ళు కుర్రాళ్ళు అంతే. వాళ్ళు అప్పటికే సీనియర్స్, వెటరన్స్ వాళ్ళు. ప్లస్ ఆ రోజు ఇంత చనువు ఇచ్చే పరిస్థితి లేదు. సీనియారిటీ అసెంబ్లీలో చెన్నారెడ్డి గారు స్కామ్ల గురించి, ప్రాజెక్టులలో చేసిన ఇరిగేషన్లో ఆయన చేసిన స్కామ్ల గురించి దాని గురించి వీళ్ళెత్తి మాట్లాడడము, వాటి తర్వాత మర్రి చెన్నారెడ్డి గారిని ఢిల్లీ పెద్దలు గద్దె దింపి అంజయ్యని గద్దెనెక్కించడము, ఆ తర్వాత ఇద్దరికి మంత్రి పదవి, అతను చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ, ఐ థింక్ రాజశేఖర రెడ్డికి హెల్త్ వస్తుంది. సో అది మర్రి చెన్నారెడ్డి గారి విషయంలో వీళ్ళ పాత్ర ఏం లేదు. మొదటిసారి 78లో పాత్ర ఏం లేదు. వీళ్ళు యువకులే. మర్రి చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా చాలామంది ఆ రోజు ఏమంటాము రాజకీయాలు ఉన్నారు. జలగంగారావు లాంటి వాళ్ళు ఉన్నారు. కోట్ల కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకన్నా జూనియరే. చెన్నారెడ్డికి సమకాలీన కూడా ఏం కాదు ఆయన. రాజకీయంగా చూసుకున్నప్పుడు చెన్నారెడ్డికి ఒక 10-12 ఏళ్ళు జూనియర్గానే చూడాలి. కోట్లను కూడా. జనార్దన్ రెడ్డి ఇంకా చిన్నోడే అనమాట. సో వాళ్ళందరూ ఏం కాదు. అది అంతర్గతంగా చెన్నారెడ్డి మీద ఉన్న 2 ఉన్నాయి. ఆయనకు ఓపెన్గా రోజు పేపర్లో రాసేవాళ్ళు అనమాట. వసూల్ రెడ్డి అని ఒక పదం రాసేవాళ్ళు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా నల్లకుంట, హైదరాబాద్లో ఉన్న నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఒక ముస్లిం మహిళది లాకప్ డెత్ జరుగుతుంది. దాంతో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ప్రధానమైన కారణం అది ఆ ఇన్సిడెంట్ తర్వాతనే ఇందిరాగాంధీ అతన్ని మారుస్తుంది. టీఎన్జేని తీసుకొస్తారు. టీఎన్జే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ సిరీస్లో చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఒక్కడు చాలా బిక్కముఖం వేసుకొని మీరంతా పెత్తందారులు, పెద్ద కులస్తులు, మీరు మనస్ఫూర్తిగా చేస్తే కానీ నేను గెలవలేను అంటారు. అయితే ఇక్కడ టీఎన్జే పూర్తి పేరు తెలుసా? క్యాబినెట్ కూర్పు కూడా టీఎన్జే అసలు పేరు తెలుసా ఎవరికైనా? ఇక్కడ టీఎన్జే గారు బీసీ అనుకుంటారు కదా, అతను రెడ్డి అనేది ఆయన. నేను బలహీన వర్గాల నాయకుని, మీరేమో పెత్తందాలు అంటారు. కాదు, టీఎన్జే పేరు టి రామకృష్ణారెడ్డి గారు. ఆయన పేరు టి రామకృష్ణారెడ్డి. అయితే అది నమ్మటం కష్టం. ఇతను బీసీ అనుకుని ఇచ్చారంటారు కానీ అంత నిజమేం కాదు. ఇంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే ఆ రోజు ఆయన ఎమ్మెల్యే ఓడిపోయి ఉంటాడు. 78లో ముషీరాబాద్ నుంచి నాయని నరసింహారెడ్డి
ఆయన చేతిలో అంజయ్ గారు ఓడిపోయారు. ఓడిపోయిన ఆయన తీసుకొచ్చి వీళ్ళు సీఎం చేశారు, కాంప్రమైజింగ్ క్యాండిడేట్ కింద సీఎం చేశారు. తెలంగాణ మాజీ మినిస్టర్ చేశారు కదా కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్లో చేశారు. అదే 78లో మొదటిసారి ఎమ్మెల్యే అవుతారు. ఆయన టీఎన్జీని ఓడగొడతాడు. సో ఓడిపోయిన ఆయన తీసుకొచ్చి వీళ్ళు సీఎం చేస్తే ఎవరు సహకరిస్తారు? బలహీన వర్గం మీద బడుగు. ఈయన రెడ్డి అని అందరికీ తెలుసు కదా, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాయకులకి ఎందుకు తెలియదు? ఇక్కడ మనము ఒక కామెడీ ఫ్యాక్టర్స్ రెండు మాట్లాడుకోవాలి మనము. రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారిది అనంతపురం జిల్లా యాడికి మండలం చీమలవారిపల్లి ఆమెది. ఇక చంద్రబాబు గారిది చంద్రగిరి నారావారిపల్లి. ఇక్కడ అంటే రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారిది వివాహం జరిగింది. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి వచ్చి విజయమ్మ గారు మేనమామ కుమార్తెగా అట్లా చూపిస్తారు. అవునా? బావా అంటుంటారు కదా. వీళ్ళ అన్నలు ఎప్పుడు కూడా విజయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంటే అక్కడ సినిమాలో రామరెడ్డి ఇంటికి ఆమె హీరోయిన్ వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వాడు ఏసు నమ్ముకున్నారు, వాళ్ళు కులం తక్కువ వాళ్ళు, రెడ్లు కాదు వాళ్ళు అని కించపరుస్తూ మాట్లాడడము, వాళ్ళు కూనీకోర్లు ఫ్యాక్షనిస్టులు వాళ్ళు అనేది చూపించడం. అయినా బావా అని ఇప్పుడు వాడి దగ్గరికి పోతుంటావు నువ్వు అని ఆమెని నిందించడము. ఒకనొక సందర్భంలో ఆమె ఫోన్ చేసి బావా నన్ను వచ్చి తీసుకెళ్ళిపో, వీళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు అనే వాళ్ళకి రాజశేఖర గారు ట్రైన్లో ఆమెకు తాళ్ళు కట్టి ఇది చేయడం అనేది చూపిస్తారనమాట. ఇక్కడ ఇది ఒక కామెడీ ఎపిసోడ్గా మనం అనుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ వివాహం ట్రైన్లో జరిగినట్లుగా, ఆ తర్వాత వాళ్ళ అన్నదమ్ములకు తెలిసి ఇంకా తప్పదన్నట్టుగా ఆయన అందులో చూపించేది చంద్రబాబు నాయుడు కాదు. లేదు, అది రాజశేఖర రెడ్డి ఎపిసోడ్. అది పొద్దుటూరు దగ్గర అమ్మాయి ఆమెది ఉన్నట్టుగా చూపిస్తారు. అదే చూపిస్తారు, అది మేనరికం అన్నట్టుగా చూపిస్తారనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే కొన్ని పాటలు చూపిస్తారు. ఆర్సీఆర్ హీరోగా ఉన్నప్పుడు ఆయనతో కొన్ని పాటల్లో హీరోయిన్ గా చూస్తే పాట చూపిస్తారు. అది జయప్రద అక్కడ మనం అనుకుంటే. కానీ అక్కడ జయప్రద రోలు ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారి కన్నా జూనియర్ గా చూపించడము, చంద్రబాబు నాయుడు గారు ఆమెని ఇష్టపడినట్లుగా చూపిస్తారంట. ఇవన్నీ కామెడీ రోల్ గా కనిపిస్తాయి మనకు. జయప్రదకు చంద్రబాబు నాయుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన వచ్చిన నేపథ్యం, ఆయన లక్ష్యం ఏ రోజు కూడా రాజకీయాలే, ప్రేమలు, అమ్మాయిలు ఇట్లాంటివి ఏ రోజు కూడా వాళ్ళకు ఉన్నవి లేదు. ప్లస్ జయప్రద అనేట ఆమె 12-13 ఏళ్ల వయసులో నుంచి రాజమండ్రి నుంచి వాళ్ళమ్మ తీసుకెళ్ళి ఎన్టీఆర్కి పరిచయం చేయటం, వాళ్ళకి ఆడ ఫుడ్ పెట్టుకొని రావటం, కొంచెం పెద్ద అమ్మాయిన తర్వాత ఆమెకు అవకాశం ఇద్దామని చెప్పడం అందరికీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఆమె సినిమాకి వచ్చేటప్పటికి నాకు తెలిసి 14-15 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. అంతకన్నా ఒక 5-6 ఏళ్ళ ముందు నుంచి వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి చూపించుకుంటూ వచ్చేదనమాట. ఇట్లా మా అమ్మాయి ఎండి చేస్తామంటే వయసు రాని అనుకుంటాం. అట్లాగే జయప్రద గారి ఫస్ట్ సినిమా అంతులేని కథ తమిళ్లో వస్తుంది, తెలుగులో కూడా కాదనమాట. చంద్రబాబు నాయుడు గారికి ఆమెకు సంబంధం. చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్క హీరోయిన్తో కానీ సినిమా వాళ్ళతో కానీ ఎలాంటి రకమైన ప్రేమలు లేవు, ఇది పక్క. పాప ఆ క్యారెక్టర్ చూపిస్తారు రాజారావు గారు అంటే రాఘవేంద్రరావు గారు అందులో చూపించారు. అది ఆయన అది కేవలం సినిమాటిక్. అది ఇక్కడ దేవకట్ట చెప్పి నమ్మొచ్చేది కల్పితం మాత్రమే అన్నారు, ఇది కల్పితమే. ఇది రెండోది విజయమ్మ గారిది మీకు యాడికి దగ్గర చిమ్మలవారిపల్లి అయినా వాళ్ళు ఉన్నదంతా పులివెందల వాళ్ళది. వాళ్ళ నాయనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, బస్సులు ఉన్నాయి. ఆ బస్సులు ఉండటం వల్లనే ఈ సంబంధం కుదిరింది అనమాట. ఆ సంబంధంని కుదర్చన కీలకం పాత్ర కూడా ఆ రోజు ఎవరంటే సరి గుర్తులేదు. వాళ్ళు పులివెందుల బేస్లో బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల వల్లనే వాళ్ళకి పులివెందులతో పరిచయము. అట్లా పెళ్లి కుదిరింది వాళ్ళకి. అది ఇది వాళ్ళు యాడికిలో ఉండి వీళ్ళు పులివెందు జరిగిన పెళ్లి కాదు, అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. అట్లా పెళ్లి కుదిరింది వాళ్ళకి. ఇక్కడ నిజంగా బాంబులు శివారెడ్డి అని చూపిస్తారు, రాజారెడ్డి అంతా మరీ అంత క్రూరుడు అన్నట్టుగా చూపిస్తారు. అంటే ఒక ఫంక్షన్లో కొన్ని మర్డర్ జరిగినప్పుడు పోలీసులు వచ్చేసి ఎక్కడరా శివారెడ్డి అంటే శివారెడ్డి లేడంటే రాజశేఖర్ అంటే రామరెడ్డి ఇంటికాడంటే నువ్వు రారా పోలీస్ స్టేషన్కి మీ నాయన వస్తాడనేసి అతన్ని తీసుకెళ్ళి లోపల వేస్తే రాజారెడ్డి ఆ స్టేషన్కి వచ్చేసి మా వారిని వదలండి అంటే మా ఎస్ఐ వస్తే ఇబ్బంది అవుతుంది, మేము అట్లా ఎఫ్ఐఆర్ కట్టాం కాదంటే వీడియోనా మీ ఎస్ఐ అని చూస్తే ఎస్ఐని ఇట్లా కట్టెలు కట్టేసి బాగా దాడి చేసి తీసుకొచ్చినట్టు చూపిస్తారనమాట. మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటారంటారా? రాజారెడ్డి కేసులో దాడులు లేవా, కొన్ని హత్యలు జరగలేదు, ఎవరు చేసేది ఏందనేది ఎవరికి శిక్ష పడలేదు కాబట్టి మన అఫీషియల్గా చెప్పడానికి లేదు. ఘర్షణ వాతావరణం ఉంది, ఖచ్చితంగా దాడులు ప్రతి దాడులో ఉన్నాయి. అయితే రాజారెడ్డికి ఒక్కళ్ళంటూ ప్రత్యర్థి లేరు, అది తెలుసుకో. ఆయన ప్రత్యర్థి ఒక్కళ్ళు కాదు, ఆయనకు వ్యాపారపరంగా చాలామందితో ప్రత్యర్థి ఉన్నారు. 1967లోనే రాజారెడ్డి పులివెందులకు సర్పంచ్ ఆయన. అప్పటికి రాజశేఖర రెడ్డి కన్నా చాలామంది ఆయన ఆ కుటుంబంలో మొదట సర్పంచ్ ఆయన తర్వాత ఆయన శ్రీమతి గారు జయమ్మ గారు అయ్యారు. చాలామంది ఇంకా మొదటి నుంచి వాళ్ళకి ఒక్కసారి ఓడిపోతారు వాళ్ళు సర్పంచ్గా. 62 ఆ టైంలో ఎప్పుడు ఒకసారి అప్పటి నుంచి మొదటి నుంచి వాళ్ళకే ఉంటుంది. కానీ పోలీసులను కట్టి తీసుకొచ్చేంత దుర్మార్గము ఇక్కడే కదా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఈ సినిమాలో కొంతమంది చూపిస్తున్నారు ఉనిగిపోయినట్టు, పోలీసులు ఎవరు ఉనిగిపోరు.
ఏదో గౌరవాన్ని ఇస్తారు, ఎందుకులా ఘర్షణ తప్పుకుంటారో తప్పితే ఓ మమ్మల్ని కట్టేసి కొడితే మేము చూస్తున్నాం అంటగా అంత సీన్ లేదు. అది కేవలం మళ్ళీ దేవకట్ట చెప్పుకుని ఇది సినిమాటిక్గానే ఉండాలి. ఇక్కడ మనం రెండు ఆలోచించాలి. 1978లో ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినప్పుడు చంద్రగిరి నుంచి ఆయన ప్రత్యర్థి ఎవరు, ఇక్కడ ఇంకో రెడ్డిని చూపిస్తారు, పులివెందులో బసిరెడ్డిని చూపిస్తారు ఇందిరా కాంగ్రెస్ నుంచి, ఇక జాతీయ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డిని చూపిస్తారు. అంటే రాజశేఖర రెడ్డి గారు 1978లో పోటీ చేసినప్పుడు జాతీయ కాంగ్రెస్ బసిరెడ్డి గారు బతికే ఉన్నారంటారా? లేదు, బసిరెడ్డి గారు చనిపోయారని చెప్పాను. మరి బసిరెడ్డి గారి మీద కదా పోటీ అది సినిమాటిక్. అదే బసిరెడ్డి గారు లేరు ఆ రోజుకి, రాజకీయాలు లేరు, ఆయన చనిపోయి ఉన్నారు. ఆయన చనిపోయి ఉన్నారు. అప్పుడు క్యాండిడేట్ పులివెందుల్లో డిఎన్ రెడ్డి గారు జనతా పార్టీ తరఫున. డి నారాయణ గారు మంచి పేరు. ఆ తర్వాత ఆయన ఎంపీ కూడా 84లో కడప ఎంపీ కూడా. ఇందిరా కాంగ్రెస్ నుంచి అప్పుడు ఎవరు లేరంటారు అక్కడ? డాక్టర్ సోమిరెడ్డి గారు. ఇందిరా కాంగ్రెస్ నుంచి డాక్టర్ సోమిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహిత మిత్రుడు. రాజశేఖర రెడ్డిని ఒక విధంగా పులివెందుల్లో చాలా గ్రామాలకు, అంటే మీకు తెలుసు పులివెందులో అయినా రాయలసీమ కొన్నింటిలో ముఠాలు ఉంటాయి. ముఠాలు అంటే ఇది ఫ్యాక్షన్ ముఠాలు కాదు, బంధుత్వ పరంగా ముఠాలు ఉంటాయి. ఆ గ్రామాలంతా బంధువులు ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఇట్లా తీసుకెళ్ళి ఇతను మా మిత్రుడు, ఇతను మనోడు పోటీకి వస్తున్నాం, మన ముఠ, మన వర్గం అంటే వర్గం మనకు చేయాలనుకో అట్లా సోమిరెడ్డి గారు కూడా తిప్పారనమాట. అయితే చివరికి వచ్చేసరికి ఏమైందంటే కందులోబల్ రెడ్డి గారు వీళ్ళు బంధువులు. కందులోబల్ రెడ్డి అంటే కడప ఎంపీగా పనిచేస్తున్నారు. కందుల శివానంద రెడ్డి రాజమోహన్ రెడ్డి గారు తండ్రి. కందుల రాజమోహన్ రెడ్డి గారు తండ్రి. ఇక్కడ పులివెందులో క్యాండిడేట్ లేని పరిస్థితికి వచ్చింది. ఇందిరాగాంధీ గారు వచ్చేసి అక్కడ కడప ప్రచారానికి వచ్చారు. క్యాండిడేట్ ఎవరంటే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఈయన డాక్టర్ సోమిరెడ్డిని కన్విన్స్ చేసి సోమిరెడ్డికి నామినేషన్ ఇస్తారన్నమాట. సోమిరెడ్డి పెద్ద ఏం ఫైట్ చేయరు, ఆయన కేవలం 4,500 ఓట్లే వస్తాయి. పోటీ రాజశేఖర రెడ్డి వర్సెస్ జనతా పార్టీ తరఫున దీనారు వీళ్ళ మధ్యనే జరుగుతుంది అనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థి ఎవరు ఉన్నారు? ఇద్దరు చౌదరిలో ఉన్నది. వాళ్ళ పిల్లలు నాకు టక్కున గుర్తు రావట్లేదు. వాళ్ళిద్దరు చౌదరి సార్. పేరులోనే చౌదరి ఉంటుంది, పేరులోనే చౌదరి ఉంటుంది. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఏదో మహిదర్ రెడ్డి ఏదో చూపిస్తారు. ఆయన మీద అతను మొదటి రౌండ్ నుంచి వెనకబడి ఉంటాడు, చివరి రౌండ్లో 320 ఓట్లతో గెలుపొందాడు అని చూపిస్తారనమాట చంద్రబాబు నాయుడు గారిని. అంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థి ఈయన ఇందిరా కాంగ్రెస్ నుంచి, ఇక్కడ బసిరెడ్డి బతుకున్నట్లు చూపిస్తారు. పట్టాభి రామ చౌదరి అంటే ఆయన జనతా పార్టీ తరఫున పోటీ చేశాడు. బాలసుబ్రహ్మణ్యం చౌదరి అంటే ఆయన జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్ ముగ్గురు నాయుడులే కానీ ఇక్కడ రెడ్లు ఎవరు లేరు. ఓకే. సో ఈ పట్టాభి రామ చౌదరి జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారు. హోరాహోరీ జరుగుద్ది. ఫైనల్గా వచ్చేసరికి 3,000 తేడాతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఆ 3,000 అనేది మాత్రం అది రియల్ టైంలో కూడా జరిగింది. ఇక్కడ సినిమాలో 322 ఓట్లు చూపిస్తారు. 3,000 అనుకుంటాను. లేదు, 300 మీద అయితే వాళ్ళు 3,000 ఓట్లతో గెలుస్తారు వాళ్ళు. అక్కడ రామిరెడ్డి వచ్చేసి 22,000 ఓట్లు, ఆయన 20,000తో ఆయన గెలిచాడు. అది క్లియర్ ఉంది, అది మొదటి నుంచి కూడా. ఎందుకంటే అప్పటికి రాజశేఖర రెడ్డి 3 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాడు. అంటే ఆ సానుభూతి అక్కడ ఉంది. అది ప్లస్ సోమిరెడ్డి గారు మొదటిసారి రాజకీయాల్లో రాయటం, ప్లస్ అంతవరకు రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి తిరిగినారు. ఇంకోటి కూడా చెప్తారు, సోమిరెడ్డి గారు సొంత మామగారే రాజశేఖర రెడ్డి చేస్తాను లేవా, మనల్ని అడిగినాడు కదా, వాడు మనల్ని చేయమని అడిగినాడు కదా, మనం ముందు మాట ఇచ్చినాం కదా, మాట తప్పితే ఎట్లా అన్నట్టుగానే జరిగిందని చెప్తారు అక్కడ. అంటే మనకు సినిమాలో చూపించడం ఏమంటే రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాలతో అసలు అయిష్టతగా ఉంటాడు, రాజకీయాలతో సంబంధం లేదు, అయిష్టతగా ఉంటాడు. డాక్టర్ ఎంబీబీఎస్ తర్వాత మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలి, డాక్టర్ వృత్తిని కొనసాగించాలంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో విద్యార్థి దశ నుంచి ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళాలని ఒక కసితో తల్లిదండ్రులు ఎంత వారించినా కూడా వినకుండా కసితో రాజకీయాల కోసం ముందుకు పోతుంటాడు అనేది చూపిస్తారు మనకి ఇక్కడ. కానీ రాజారెడ్డి గారేంటి తన కొడుకుని ఎమ్మెల్యేని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆకాంక్షతో ఉంటారు. అంటే మీరు చెప్పిన సంజయ్ గాంధీ అంటే తిరుపతికి వచ్చి యూత్ మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరు వాటికి వెళ్తారు. ఫస్ట్ కృష్ణంనాయుడు అంటే చంద్రబాబు నాయుడుకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కంగ్రాట్స్ నాయుడు అంతా ఇంకా పొదాం పాండి మనం అంటే రాజారెడ్డి ఉండరా మన పేరు కూడా ప్రకటిస్తారంటే మనం ఏం చేసుకుంటాం టికెట్. అది పూర్తిగా సినిమాటిక్ అని మళ్ళీ చెప్తున్నా, మీరు పులివెందులు ఎంక్వైరీ చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు కన్ఫర్మ్ అయ్యారు, నేను 3 ఏళ్ళు ప్రచారం చేసుకున్నాను, ఇప్పుడు గుర్తు మార్చుకోలేను, ఖచ్చితంగా నేను జాతీయ ఆవు దూడ గుర్తు మీద పోటీ చేస్తాను, నాకు పార్టీ కన్నా నా గుర్తే ముఖ్యం. అక్కడ జరిగిన అవమానంతోనే రాజశేఖర రెడ్డి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి నిలబడి లేదు, ఇది అసలు చూపించుంటే 77లో సెక్రటరీలో వాళ్ళ మీద కాల్పులు జరిగింది చూపించవచ్చు కదా, అదే కదా స్ఫూర్తి వాళ్ళకి. 77లో మీరు ఒక మంత్రి ఎవరో సపోర్ట్ చేశారంటారు వాళ్ళ ప్రత్యర్థులకి, మమ్మల్ని ఇక్కడ పంచాయతీకి పిలిచి మేము వస్తున్నామని వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మమ్మల్ని చంపించబోయారని చెప్పి జరిగిందని చెప్తారు కదా. జరిగిన సంఘటన వాస్తవం, దాని మీద కేసు ఈరోజు కూడా రికార్డులు ఉన్నాయి కదా. దానికన్నా అక్కడ అవమానం అనేది ఏం పెద్ద ఏముంది. డాక్టర్ సోమిరెడ్డి కుటుంబం ఈ రోజు ఉంది, మీకు కూడా పరిచయం ఉంటుంది, శంకరెడ్డి ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ శంకరెడ్డి అన్న వాళ్ళ ఫాదరే సోమిరెడ్డి గారు. అదే
వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు సినిమా వాళ్ళు ఎంత రాస్తే మాత్రం మన గ్రౌండ్ దగ్గర మన సినిమాలు ఎంత రాసినా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఎమర్జెన్సీకి ఎప్పుడు కూడా చీకటి రోజులు అది ఇది అంటుంటారు అనమాట. మరి ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎమర్జెన్సీని సమర్థించినట్టుగా మన ఐరావతి బస్సు గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఎమర్జెన్సీ తీసుకొచ్చారు, ఎమర్జెన్సీ తీసుకురావడం వల్ల ప్రజాస్వామ్యం బతికింది అన్నట్టుగా చెప్తారు కదా. సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బయటికి రాలేదు. ప్లస్ సమర్థించాలో వ్యతిరేకించే స్థాయిలో కదా ఒక విద్యార్థి నాయకుడిగానే ఉన్నారు. సినిమాలో చూపించిన స్థాయిలో ఇక్కడ ఏమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగలేదు. అవన్నీ సినిమా కేవలం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో జరిగినాయి కానీ ఇక్కడ జరిగింది లేదు. అది అసలు మనం తీసుకుంటే ఇప్పుడు సంజయ్ గాంధీ గురించి చెప్పారు మీరు. సంజయ్ గాంధీ గారు అక్కడ మరి చెన్నారెడ్డి గారిని గద్దె దింపి ఇంకొకరిని సీఎం చేయాలని ఆకాంక్షిస్తే అక్కడ తల్లి కొడుక్కి వాతావరణం యుద్ధ వాతావరణం, ఆమెమో మరి చెన్నారెడ్డి కొనసాగించాలని చూస్తుంది, సంజయ్ గాంధీ వద్దన్నట్టుగా. అప్పుడు నీకు కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, నేనేంటో చూపిస్తాను ఆయన అన్న తర్వాత కార్ యాక్సిడెంట్ చనిపోతాడని చూస్తాను. కానీ అతను ఫ్లైట్ ప్రమాదంలో చనిపోతాడు కదా, ట్రైనీ ఫ్లైట్. అది కొంత దగ్గరగా చూపించారని అనుకోవచ్చా? చాలా దుర్మార్గం, అది అత్యంత దుర్మార్గమైన పార్టీ. అంటే మీరు ఊహించుకోండి అని చెప్తున్నాడు. అంటే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందిరాగాంధీ మీద. ఆ రోజుల్లో ఈరోజు మాట్లాడినంత పెద్దలు ఏం కాదు. ఆ రోజు ఇందిరాగాంధీని కూడా స్త్రీ అని కాకుండా కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొడుకుని చంపించిందని చేశారు. క్లియర్గా ఆయన రోజు పోయే ఫ్లయింగ్ క్లబ్కి పోయాడు. ఆయన అక్కడ విమానం ప్రమాదానికి గురై చనిపోతాడు. అది కార్ యాక్సిడెంట్ కాదు. ప్లస్ తల్లి కొడుకుల మధ్య ఆ స్థాయి తీవ్ర విభేదాలు ఉండవు. మరీ ఒక రకమైన దుర్మార్గమైన ఇందిరాగాంధీ మీద లేబులింగ్ వేయటం అంతమించి ఏమీ లేదు. ఈ సినిమా మొత్తం చూపించినప్పుడు కొంత చంద్రబాబు నాయుడు గారిని అంటే పై స్థాయికి తీసుకెళ్ళి మిగతా వాళ్ళని కొద్దిగా తక్కువ చేసి చూపించినట్టుగా అనిపిస్తుంది. అంటే రాజశేఖర రెడ్డి గారిని ఒక రెడ్డి కాదు క్రిస్టియన్ ఏసే నమ్ముకుని అంటే ఇంకా మనము పనిగా మాట్లాడలేము, కానీ కొద్దిగా తక్కువ చేసినట్లుగా అతను రెడ్డే కాదని కులము పరంగా ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన రెడ్డి అనేది కాదనేది ఎవరు లేదు, కులం రెడ్డి. కానీ ఆయన వాళ్ళ 3 తరాలు అంటే రాజారెడ్డి కన్నా ముందు వెంకటరెడ్డి గారు వాళ్ళ తండ్రిని వాళ్ళు క్రైస్తవాన్ని స్వీకరించినారు. అంటే దాదాపు బ్రిటిష్ పాలన టైం నుంచి వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారు. దాంట్లో దాచుకునేది ఏం లేదు. వాళ్ళ ఇంటి మీద పెద్ద పెద్ద సిరువలు వేసుకున్నారు, ఏమి లేదు. కాకుంటే అందులో కొన్ని అయితే నిజం నేను కూడా చెప్తాను. ఇది కొన్ని క్యారెక్టర్లు చెప్తుంది. రాజారెడ్డి ఒక అంటే బాంబుల శివారెడ్డి కారులో జీబులో పోతే చెప్తాడు, రేపు మా నాయన ప్రభువుని నమ్ముకున్నాను చెప్పి ఈ రెడ్లేరా మనల్ని దూరం వేశారు. అవి జరుగుంటానికి అవకాశం ఉంది కదా. ఆ రోజు మత మార్పిని అంత తొందరగా ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళతో సంబంధాలు కలుపుకోరు కదా. కరెక్ట్, అది జరిగి ఉండొచ్చు. ఇక్కడైతే రెడ్డి కాదు అవును కాదు అనేది ఇర్రిలవెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ పక్కన పెడితే మనము మరి విజయవాడ ఎపిసోడ్ ఎందుకు తెచ్చారు ఈ సినిమాలకు అర్థం కాదు. అక్కడ తీసుకొచ్చి వెంకటరత్నం గారి హత్య జరుగుతుంది. ఆ తర్వాత వంగవీటి రాధా గారు అక్కడ కార్మిక నాయకుడు కావడము, ఒక కమ్మ సమాజంకి చెందిన వారు వచ్చేసి మా పాపని మీ దగ్గర పనిచేసే కుర్రాడు ఇట్లా చేశాడు, ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు మీరు ఏం న్యాయం చెప్తుంటే ఏముంది పెళ్లి చేసేయండి, ఎలా చేస్తామండి, కులం తక్కువ ఎట్లా ఇస్తాం మేము పిల్లని అనడము. అరే నువ్వు ఏ కులం రాని రాదాడితే మీ కులమేనండి అంటే కాపు కులం అని, మీ కులమే అంటే అప్పుడు కాపు కులాన్ని కులం తక్కువ అన్నప్పుడు కాపు కులాన్ని తక్కువ చేసి మనం చాలా లోతుకి వెళ్తున్నాము. డైరెక్టర్కి రాయలసీమలో పుట్టి పెరిగిన ఆయన రాయచోటి రైల్వేకోడు ఆయనకు కృష్ణా జిల్లా మీద ఉన్న ఇష్టం చాలా ఎక్కువ పట్టు ఉంటుంది. ఈ సన్నివేశం కొద్ది మందికి మాత్రమే తెలుసు. రంగా దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొని రావటము, అమ్మాయి కమ్మోళ్ళ అమ్మాయి కావటము, కాపుల అబ్బాయి ప్రేమించడం, అయితే ప్రెగ్నెంట్ ఉండేది అవాస్తవం. ఈరోజు కూడా రంగాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సిచ్యువేషన్ జరిగింది నిజం. ఒక అమ్మాయిని కాపుల అబ్బాయి లేపుకొని వస్తాడు, ఈయన మీదికి వస్తారన్నమాట, మీ వాడు తీసుకొచ్చినాడు అంటే ఈ కులం అయితే నేను చెప్పి చేస్తాడు, నేను కూడా కమ్మోళ్ళ అమ్మాయిని చేసుకుంటున్నాను కదా, అది జరిగిన వాస్తవం. అయితే చాలా దుర్మార్గమైన ఏంటంటే రంగా అనేట ఆయన కాపు నాయకుడు అనేది చనిపోయిన తర్వాత అయ్యాడు, లేదా చనిపోవటానికి కాపునాడు పెట్టిన కాదు. ఆయన బీసీ దళిత నాయకుడు. ఆయన పోరాటము, ఆయన నిరహాదీక్ష చేసిన భూములు ఇళ్ల పట్టాలు ఎవరి కోసం చేశారంటే దళితుల కోసం చేశారు. ఆయనకు రక్షణగా నిలబడ్డది దళితులు. ఆయన చనిపోయింది డిసెంబర్ 26 ఎందుకు హత్య జరిగిందంటే 25 నైట్ చర్చిలో దళిత పిల్లలందరూ పండగ సెలబ్రేషన్ క్రిస్మస్ రోజు ఉంటారు కాబట్టి నాకు సెక్యూరిటీ తక్కువ ఉంటుందని కుట్టినారు తప్పితే ప్రధానంగా ఎత్తుగడది స్ట్రాటజీ. ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దళితులు ఉన్నారు. క్రిస్మస్ రోజు నైట్ చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి, వాళ్ళు రెస్ట్ తీసుకొని ఉంటారు, తక్కువ మంది ఉంటారని చెప్పి తర్వాత రోజు రారు కదని చెప్పి 26 తారీఖున కొడతారు. ఈ చర్చిలోకి మనం వెళ్ళటం అంత వద్దన్న సైడ్. సరే, ఈ మాయాసభని పక్కన పెడితే ఈ మాయాసభ మొత్తం కూడా కులాల చిచ్చు రెచ్చగొట్టడానికి అలాంటి ఎవరైనా మెప్పించడానికి ఈ సినిమా తీస్తారా అనిపిస్తుంది కదా. ఒకటైతే స్పష్టంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, మీరు ఏ సిచ్యువేషన్లో కూడా రాజకీయంగా రాజశేఖర రెడ్డిని ప్రతి చోట పైకి లేపుకొని వస్తాడు, కానీ వ్యక్తిత్వ పరంగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బాగా లేపుకొని వస్తారు.
రెండోది కులాల మీద ఆయన అనుకుని ఉచ్చపోయలేదు, కులాలకు ఆజ్యమే పోసాడు. ఇది ఇంకా ఇంకా టర్న్ అవుతుంది తప్పితే ఈయన సినిమా చూసి ఎవరు కూడా కులాల పట్ల రియలైజ్ కారు. ఇది కులాలకి ఇంకా ఉత్ప్రేరకంలాగానే పనిచేస్తుంది. ఓకే, ఈ మొత్తం సిరీస్ని కులాల మీద డైలాగులు లేకుండా కూడా తీసుకొని ఉండొచ్చు, ఎంతగానో అద్భుతంగా తీసుండొచ్చు. ఈ ఎపిసోడ్లన్నీ పక్కన పెడితే మనము 8th ఎపిసోడ్లో మనం చూడొచ్చు టిఎన్ జయ గారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా మనం అనుకుంటే ఏంటో వాళ్ళు అనుకుంటున్న ఆర్సీఆర్ గారు కూడా పదవి ప్రమాణ స్వీకారానికి అక్కడ రావడము, ఐరావతి బస్సు అంటే ఇందిరాగాంధీ, మనం అనుకుంటే ఇందిరాగాంధీ ఐరావతి బస్సు పైన కూర్చొని అంతా కింద ఉంటారు, ఆమె ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము. ఎన్టీ రామారావు కూడా చూసాము కాలు మీద కాలు వేసుకోవడం, అంటే ఇక్కడ సాయి కుమార్ ఆ రోల్ ఇచ్చారు, కాలు మీద కాలు వేసుకుని ఊపడము. కాసేపు అయినాక అందరినీ ఆమె ఇది చేస్తున్న చూసి ఇతను లేచి సీరియస్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడే మొత్తం ఢిల్లీ యొక్క కూసాలు కదిల్చే మొనగాడు దొరికినాడ్రా అనుకుని అప్పుడు ఈరోజు ఏదో పేపరు ప్రతిరోజు ఎండి అంటే మన దృష్టిలో రామోజీరావు అనుకోవచ్చు. రావు గారు అంటారు కదా, ప్రతిరోజు పత్రికాధిపతి రావు గారు. మనం అనుకునేది ఏంది, ప్రతిరోజు అంటే ఏంది, ఈనాడు, అంతే కదా, ఈనాడు. ఓకే, దాని అధిపతి కొంటే దొరికినాడు, ఒక మగవాడు దొరికినాడు అంటే అక్కడి నుంచే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిందా అన్నది మనకు ఒక ఆలోచన. ఇది ఒక మంచి సబ్జెక్టు. ఈ సందర్భం ఇంకో సందర్భం మాట్లాడాలి. టీడీపీ ఆవిర్భావానికన్నా ముందు ఉన్న అనిశ్చితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఒక 4-5 ఇన్సిడెంట్లు ఉన్నాయి, మనం అన్నింటిలో కూడా ఒకటి చెప్తాను. సో అసలు దానికి కూడా అవసరం లేదు. టక్కున ఎవరైనా ఈ సిరీస్ చూసినా కానీ దేవకట్ట కానీ ఇంకెవరైనా ఎన్టీఆర్ చదువుకున్న కాలేజీ నుంచి ఎంతమంది సీఎంలు అయ్యారని సమాధానం చెప్పాలి. ఒక కాలేజీలో ఎన్టీఆర్ చదువుకున్నారు, గుంటూరు ఏసీ కాలేజీలో ఎన్టీఆర్ చదువుకున్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది సీఎంలు అయ్యారు, వాళ్ళతో ఎన్టీఆర్కి రాజకీయాలకు రాకముందు కాలేజీలో పరిచయాలు ఉన్నాయా? అది సమాధానం చెప్తే సీన్ నిజమా కదా తెలుస్తుంది. భవన వెంకట్రావు గారు ఎన్టీఆర్ కాలేజ్ మేట్స్ ఇద్దరు ఏసీ కాలేజీలో. రోసే గారు వీళ్ళ తర్వాత చదువుతారు. వీళ్ళ ముగ్గురు ఏసీ కాలేజ్ అనుకున్న ఎన్టీఆర్, భవన వెంకట్రావు, రోసే ముగ్గురు సీఎంలు అవుతారు ఆంధ్రప్రదేశ్కి. భవన వెంకట్రావు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వచ్చేది. అంజయ్ గారికి ఎన్టీఆర్కి సంబంధం లేదు, అసలు ఆయన అది ఏమాత్రం సంబంధం లేని అంశం భవన వెంకట్రావు విషయంలో వస్తుంది. అక్కడ కూడా చెప్పేది ఏంటంటే, నేను ఎంత హీరోనైనా ప్రోటోకాల్ ప్రకారం నేను ఆ స్థాయికి ఎప్పుడు పోలేను కదా, నాకు కోట్లాది మంది అభిమానులను ప్రోటోకాల్ ప్రకారం పోలేను కానీ ఒకటి. రెండోది, స్వర్గీయ సుబ్బరామరెడ్డి గారు, మామూలు సుబ్బరామరెడ్డి గారు నెల్లూరులో 3 కాంప్లెక్స్ గారు, కళ్యాణి కావేరి, ఇంకోటి కృష్ణ కళ్యాణి కావేరి 3 థియేటర్లు కట్టినప్పుడు దాని ఓపెనింగ్ వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్, వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్, దాని ఓపెనింగ్కి ఎన్టీఆర్ గారిని పిలుస్తారు. ఆ రోజు కూడా సీఎం హోదాలో వెంకట్రామ్ గారు ఉన్నప్పుడు ఆయనకు వచ్చే ప్రోటోకాల్ చూసినప్పుడు కొంత ఇబ్బంది పడతారంటారు. వీటన్నిటిని ముంచి నేను బలంగా నమ్మేది ఏంటంటే, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి స్ఫూర్తి ఎవరు అంటే అది ఎంజీఆర్. తమిళనాడులో ఉన్న ఎంజీఆరే స్ఫూర్తి. ఆయన అప్పటికే 2 సార్లు 77-80లో గెలుచున్నారు. వయసు రీత్యా వీళ్ళందరూ ఇంకా చివరి దశకు వచ్చారు, 60+ వచ్చారు. సినిమాలు కూడా పెద్దగా ఆడుతున్నవేమీ కాదు కదా. ఏం స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనకు ఎంజీఆర్ స్ఫూర్తి. ఆయన యాక్చువల్గా తిరుగులేని విజయాలు 2 సార్లు వరుసగా గెలుచున్నారు అప్పటికే. మనం కూడా చేద్దామన్నది. రెండోది, నేను చెప్పిన 70 నుంచి 85, 83 మధ్యలో ఉన్న 4 ముఖ్యమంత్రులు మారటం, ఆ డైలాగ్ కూడా దీంట్లో ఉంది, 4 మారొస్తుంది అనేది ఆ కారణం. తర్వాత తన మిత్రుడు, తన కాలేజ్ మేట్ అయిన భవన వెంకట్రావు లాంటి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, అసలు మినిస్టర్ హోదా కూడా నేను ఆయన డైరెక్ట్ సీఎం కావడం. వీటన్నిటి చూసి మనం కూడా చేద్దాం అనుకున్నారు. అయితే ఇన్ని చెప్పిన వాళ్ళు దాంట్లో కీలకమైన క్యారెక్టర్ ఉంది. బాపురావు అనే క్యారెక్టర్ ఉంటుంది, శ్రీకాంత్ అయ్యంగార్ అనుకుంటా ఆయన పేరు, శ్రీకాంత్ అయ్యంగార్. ఆయన మీద వెటకారం ఉంటుంది. ఈ ప్రతిరోజు పత్రికాధిపతి కూడా కలిసి డొనేషన్ ఏదో తెస్తాడు కదా, ఆ క్యారెక్టర్ని ఇంకా మనం ఓపెనింగ్ చెప్తే ఆయన ఉన్న బతికి ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఆయన వేసుకుంటాడు అసలు పార్టీనే నాది అంటాడు. నాదెండ్ల భాస్కరరావు గారు క్యారెక్టర్కి దగ్గరగా ఉండేలాగా దాన్ని చూపించారు అనమాట. వీళ్ళందరూ పార్టీ పెట్టాలనుకోవటము ఇది ఉంది. ఏదైనా ఎన్టీఆర్ గారికి నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే అది ఎంజీఆర్ గారి స్ఫూర్తినే, ఎంజీఆర్ గారి స్ఫూర్తితోనే ఆయన వచ్చారు. దానికి రామోజీరావు గారు వాస్తవంగా నేను బలంగా నమ్మేదంటే, రామోజీరావు గారికి టీడీపీ ఆవిర్భావానికి ముందు సమావేశాలు కూడా ఉండవు. ఆయన వచ్చాడు, చెన్నై నుంచి వచ్చాడు, ఫ్లైట్లో దిగాడు, ప్రకటించాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ కూర్చొని పంతనాలు కూడా చేయలేదు ఆయన. ఆ తర్వాత వాళ్ళు ఓన్ చేసుకున్నారు పార్టీని. ఇక్కడ మన ఒక కామెడీ ఎపిసోడ్ ఉంది, దాని తర్వాత ఈ ఎపిసోడ్ ముగించేసి మళ్ళీ రేపటి రోజు డిస్కస్ చేస్తాం. చాలా ఉంది, డెప్త్ ఉంది. ఇక్కడ రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాబర్ట్ అని చూపిస్తారు. దాంట్లో ఆయన చివరి బెంచ్లో పడుకొని ఇప్పుడు మందు కొట్టి పడుకుంటాడు. ఆయన తట్టి లేపేది కృష్ణం నాయుడు ప్లస్ ఆర్సీఆర్ అంటే చంద్రబాబు నాయుడు గారు, రామిరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి తట్టి లేపుతారు. మర్రి చెన్నారెడ్డిని గంధరించే క్రమంలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకున్నప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఎస్సీ సామాజిక దళిత సమాజ వర్గానికి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాబర్ట్ను సీఎం చేయాలని చూస్తారు. వాటికి
ఐరావతి బస్సు దగ్గర అంటే ఇందిరాగాంధీ దగ్గరికి రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడము, నిన్ను ఎందుకు నువ్వు దీక్ష చేస్తున్నావు అంటే నా సామాజిక వర్గానికి న్యాయం జరగాలని దీక్ష చేస్తున్నాను, మాకు ఒక మంత్రి పదవిని ఇవ్వండి, మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదంటే మంత్రి కాదు నీకు సీఎం చేస్తేమన్నా ఇదంటే ఆయన ఆశ్చర్యపోయి ఆమెకు పాదాభివందనం చేయడము, ఓకే క్యాబినెట్ రెడీ చేసుకోపంటే వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె చేయి పట్టుకుని ఇలా మొక్కేసి తేపుతాడు. ఇట్లా తేపినప్పుడు ఆయన మందు కొట్టేడు, ఆ స్మెల్కి ఆమె విరక్తించి అప్పుడు అతన్ని కాదని అంజయ్కి సీఎంగా ఇచ్చినట్టు చూపిస్తారు. అదొక కామెడీ రోల్ ఉంది, అది వాస్తవంలో ఉందంటారా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎవరికి ఆ పాత్ర ఎవరు. ఆ రోజు రైల్వే కోడూరు వచ్చేసి జనరల్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు, ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినప్పుడు మళ్ళీ 2009 నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అవుతుంది. ఒక ప్రామినెంట్ దళిత లీడరు మినిస్టర్గా కూడా చేస్తున్నాడు, చెన్నారెడ్డి క్యాబినెట్ కూడా మినిస్టర్ కూడా చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ సెన్సిటివిటీ నేను ఆ పేరు చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఒక సంఘటన చెప్తాను మీకు. 1981లో జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు ఎట్లుండేదంటే సమితిలు ఉన్నాయి, అప్పటికి మండలాలు లేవు, సమితిలు ఉన్నాయి. సమితి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు వీళ్ళే ఓట్లు వేస్తుండేవాళ్ళు జెడ్పీ చైర్మన్కి. కోఆప్షన్ మెంబర్ కూడా ఉండేవారు. కుతూహలమ్మ అందరికీ తెలుసు, చనిపోయే మంది మాజీ మంత్రి కుతూహలమ్మ. అక్కడ డాక్టర్, ఆమె ప్రకాశం జిల్లా కందుకూరామ, కానీ అక్కడ తిరుపతిలో చదువుకొని అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఆ చంద్రగిరి ఏరియాలో ఎర్రవారిపాలెం అనే ఊర్లో ఆమె డాక్టర్గా పనిచేసేది అనమాట. సో చంద్రబాబు నాయుడు వర్గము అమర్నాథ్ రెడ్డి వర్గానికి మధ్యలో పోటీ ఉండేది అక్కడ. అమర్నాథ్ రెడ్డి వర్గము అప్పట్లో 81లో ఎమ్మెల్యేలు కూడా జెడ్పీ చైర్మన్లు కావచ్చు, కోఆప్షన్ హోదాలో ఎమ్మెల్యేలు అవుతారు. అట్లా వేపంజేరి ఎమ్మెల్యే ఆరోగ్యం అని ఒక ఆయన ఉన్నారు, ఆరోగ్యం కాదు ఆరుముఖం అని ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని జెడ్పీ చైర్మన్ చేయాలని అమర్నాథ్ రెడ్డి వర్గం అనుకుంటుంది. కాదు కుతుంబం చేయాలనేది చంద్రబాబు నాయుడు వర్గం, ఈ చంద్రగిరికి సంబంధించిన వాళ్ళు. అక్కడ గుట్టుగల్లని ఒక సమితి ఉండేది, గుట్టిగల్లు. దానికి బడిగన బూడిగా భాస్కర్ రెడ్డి ఒక సమితి అధ్యక్షుడు ఉండేవాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడికి మొదట్లో ఆయన గట్టి సపోర్ట్ ఊర్లో రాజకీయంలో. ఆయన కోరిక ఈమెను చేయాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడికి ఆమె చేయాలని, ఆమె చేయడం కనుక అమర్నాథ్ రెడ్డిని దెబ్బ కొట్టాలనేది వీళ్ళందరూ సీనియర్ మినిస్టర్లు క్యాబినెట్లో ఉన్నారు కదా, జరిగింది. షీల్డ్ కవర్లో ఆరుముఖం పేరు తీసుకొచ్చినారు, కానీ వీళ్ళు కుటుంబలమని క్యాండిడేట్గా పెట్టారు. మొత్తం మీద ఓడగొట్టారు. ఎవరెవరు ఓడగొట్టినారు? సరే, ఓడగొట్టింది ఎవరంటే మనకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, ఎవరిని మంత్రులను సస్పెండ్ చేసింది. అందులో చంద్రబాబు నాయుడు మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఆ రోజు సీఎంగా ఉన్న టి అంజయ్యకు తెలియకుండా, సంబంధం లేకుండా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న కోన ప్రభాకర్ రావు గారు బాపట్ల ఎమ్మెల్యే తండ్రి గారు, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, స్పీకర్గా కూడా ఉన్నారు. అప్పుడు ఆయన స్పీకర్ అయిన తర్వాత పీసీసీ రిజైన్ చేస్తారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఆయన చంద్రబాబు నాయుడు గారు, మంత్రి చంద్రబాబు నాయుడిని సస్పెండ్ చేస్తారు. పీలేరు సైఫుల్లా బేగ్ ఉన్నారు కదా, రాయలసీమ అభివృద్ధి బోర్డు చైర్మన్గా ఉన్నారు, ఆయన సస్పెండ్ చేశారు. తర్వాత ఆవుల మోహన్ రెడ్డి ఏదో పదవిలో ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే 89లో ఆయన, ఐ థింక్ ఆయన తంబలపల్లి ఎమ్మెల్యే అనుకుంటా ఆ టైంలో, ఆయనను సస్పెండ్ చేశారు. నేను పేరు చెప్పని ఇంకొక ఆయన పెద్ద ఆయన మంత్రి, ఆయన కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు అనమాట. సో ఆ రోజుకి అంజయ్యని తప్పించి ఆయన చేసేది లేదు. అది ఆయన మంత్రి పెద్ద ఆయన. అయితే తాగుపోతేం కాదు, నాకు తెలిసి ఎప్పుడు తాగుపోతేం కాదు, తాగటం అనేది సహజంగా ఉండుంటుంది. కానీ తాగి ఇందిరాగాంధీ దగ్గరికి పోయే ధైర్యం ఎవరు చేయరండి. ఈరోజు కామెడీగా ఎవడంటే రాస్తారా, కానీ ఇందిరాగాంధీ అయినా ఎన్టీఆర్ అయినా వీళ్ళు ఎవరి దగ్గరికైనా పోయేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పోతారు తప్పితే తాగే స్మోక్ చేసుకుని పోయేది ఉండదు. అది ఉండదు. ఓకే, ఫైనల్గా చూస్తే ఈరోజు మొదటి భాగానికి సంబంధించి 9 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యి ఈరోజు ఈ మొత్తం కూడా మొదటి భాగం ఇది. రెండో పార్ట్ కూడా ఉండబోతుందంట త్వరలో. ఇది మొదటి పార్ట్లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. 9 ఎపిసోడ్ల వరకు ఇప్పుడు 8 ఎపిసోడ్లు చూసాం మనము. దీంట్లో ఇంకా చర్చించుకోవాల్సిన ఖచ్చితంగా అంజయ్యనికి అవమానకరంగా చూపించే సన్నివేశం ఒకటి ఉంది. దాని గురించి చాలా డెప్త్గా మనం మాట్లాడాలి. అది రేపటి రోజు ఆయన పంచ ఊడిపోయేలాగా చూపిస్తారు. అదే దాని గురించి ఖచ్చితంగా రేపటి డిస్కషన్లో మనం ఇంకా చాలా క్లారిటీ ఇవ్వాలి వీక్షకులకు. అంటే మయసభ కాదు ఇది, మాయసభ అని చెప్పడానికి రాజకీయ సభ ఇది, మయసభ కాదు, ఇది ఒక రాజకీయ మాయసభ అని చెప్పి చాలా డిస్కషన్స్ కూడా ఉన్నాయి. రేపటి రోజు కంటిన్యూ చేస్తాము. నిశ్చలంగా ఉన్న కొలను, ఆంధ్రప్రదేశ్ కొలంలో దేవా కట్ట ఒక రాయి వేసాడు, మయసభని రాయి వేసాడు. అలలు ఏ గట్టు చేరుతాయో చెప్పలేము. అది ఇది ఒక డిస్కషన్ మనలాగా చాలా మంది చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ చూద్దాం. రేపటి రోజు మరికొన్ని పాత్రల గురించి మనం డిస్కస్ చేసి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.